వెల్కమ్ టు విహారీ మీడియా. మనం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ రోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. జైలు గోడల మధ్య ఒక ఇద్దరి అసాధారణ వ్యక్తుల మధ్య కథ ఇది. ఒకటైతే శ్రీకృష్ణ భగవానుడు ధర్మం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం భూమిపైకి వస్తే ఒక ఇద్దరి దంపతులు దేశం కోసం పోరాడిన వీర నారీమణి, అలాగే దేశం కోసం పోరాడిన వీరుడి యొక్క కుమారుడు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆ వ్యక్తుల త్యాగాల యొక్క కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. రాంపిళ్ళ సూర్యనారాయణ గారు, నర్సాయమ్మ గారి కుమారుడైన రాంపిళ్ళ జయప్రకాష్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మన దేశ స్వాతంత్రం కోసం ఎలా పోరాడారు, ఎంతో మంది తెర వెనుక ఎన్నో కుటుంబాల కష్టాలు, వాళ్ళ త్యాగాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉండేవి అనే విషయాలను మనం జయప్రకాష్ గారి మాటల్లో విందాం. నమస్తేనండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. నేను మీ గురించి వినగానే అసలు ప్రతి ఒక్కరికి కూడా గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు జైల్లో జన్మిస్తే అమ్మగారు అయితే 9వ నెల గర్భిణిని అని ఆలోచించకుండా సైతం జైల్లో వెళ్ళారు, జైలు జీవితం చూశారు అని అయితే నేను విన్నాను. అది నిజమేనా? నిజంగా మీరు జైల్లోనే పుట్టారా అని? అవునమ్మా, 6 నెలలు 10 రోజులు జైల్లో ఉన్నా అని చెప్పి అమ్మగారు, నాన్నగారు, వాళ్ళ పరివారం అందరు కూడా చెప్పారు. నాకు ఊహ తెలియని రోజులు అయ్యాను కూడా. వెనకాల చిన్నప్పుడు ఫోటో కూడా ఉంది, చనిపిల్లలప్పుడు వచ్చిన తర్వాత తీసింది. అది హిస్టారికల్స్ అయ్యాను కూడాను. వాళ్ళు ఏదైతే దేశం కోసం, దేశం యొక్క విలువల్ని పెంచడం కోసం చనిపోయేంత వరకు కూడా ఏదైతే కృషి చేశారో మేము కూడా ఆ పక్కిలో ప్రయత్నం చేస్తున్నాం. 100% సక్సెస్ అయ్యమని అనలేం, కానీ వాళ్ళు ఏదైతే తీసుకొచ్చారో దాన్ని మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం దాన్ని నిలబెట్టడం కోసం. ఈ స్టేట్ స్వతంత్ర సమరయోధులకి పెన్షన్ ఇప్పించాలని చెప్పి మేము గవర్నమెంట్తో మాట్లాడినప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ 7,000ని 15,000 చేయించింది. అది నా హయాంలోనే జరిగింది. నా సబ్జెక్ట్ మీద నేను మాట్లాడినప్పుడే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేశారు. అప్పుడు పరకాల ప్రభాకర్ గారు అని ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు, నిర్మలా సీతారామన్ గారు, వాళ్ళ హస్బెండ్. అక్కడేమో ఆయన దగ్గర PS గా ఉండేవాడు. ఆయన కూడా వాళ్ళ ఫాదర్ కూడా చాలా గొప్ప ఫ్రీడమ్ ఫైటర్. అందరం కలిసి మాట్లాడి యాక్సెప్ట్ చేయించాం. ఆ క్రెడిట్ కూడా నాకే దక్కింది, ముఖ్యంగా విజయవాడకి దక్కింది. సూపర్. అసలు నా తాతగారు అప్పలస్వామి గారని విజయవాడలో ప్రతి ఒక్కరికి తెలుసు. సయ్యద్ అప్పలస్వామి గారి కాలేజ్ ఉంది, మీరు కూడా కాలేజ్ కూడా అంతా కూడా చూసుకునేవాళ్ళు మేనేజ్మెంట్ లో. అయితే అసలు తాతగారి దగ్గర నుంచి వద్దాం మనం. అసలు తాతగారు కూడా ఫ్రీడమ్ ఫైటరా, లేకపోతే అమ్మ నాన్నలే ఫ్రీడమ్ ఫైటర్స్ గా ఉండేవారు? ఆయన స్వతంత్ర సమరయోధుడు, అయితే జైలుకి వెళ్ళలేదు. ఎప్పుడు కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే చర్చల ద్వారా, అంటే మనకి ఏదైనా ఒక సమస్య వస్తే ఎదటి వాళ్ళని మాట్లాడి వాళ్ళని ఒప్పించి మెప్పించి పని సాధించుకొచ్చి రావడమే తప్ప ఘర్షణ అనేది ఎక్కడా లేదు. ఏదైతే వీళ్ళు ఒక సమస్య మీద వెళ్ళారో వాళ్ళే వాళ్ళ ఇంట్లో భోజనం, అంటే వాళ్ళ భార్య భోజనం పెట్టి మరీ పంపించేది బట్టలేసి. అంటే ఆ సబ్జెక్ట్ మీద తప్ప పర్సనల్ గా తగాదాలు ఎటువంటి పరిస్థితులు కూడా పెరగనిచ్చేవారు కాదు ఆ రోజుల్లో. మొట్టమొదట మనకి ట్రేడ్ యూనియన్ అనేది, అంటే ఒక కార్మిక రంగం అనేది AITUC తో స్టార్ట్ అయింది. ఆ AITUC స్టార్ట్ అయిన కాడి నుంచి వీళ్ళందరూ కూడా ట్రేడ్ యూనియన్ లోనే పనిచేశారు. అందులోనే పనిచేశారు. ఒకే జెండా, ఇన్ని జెండాలు లేవు అప్పుడు. తర్వాత అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని ఎర్ర జెండాలు మయమైపోతుంది, ఇదంతా కమ్యూనిస్టులు ముద్ర పడుతుంది, మనం కూడా ఒక యూనియన్ స్టార్ట్ చేయాలని పటేల్ గారి అధ్యక్షతన INTUC స్టార్ట్ చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన బయలు ఇదంతా తయారు చేసి INTUC స్టార్ట్ చేశారు. ఆ INTUC అనేది స్టార్ట్ అయిన తర్వాత అది కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ సంబంధం లేకుండా స్వతంత్రంగా అది ట్రేడ్ యూనియన్ గా బతికేటట్టుగా, అలాగే ప్రతి ఇన్ని సంవత్సరాలు ఒక పీరియడ్ లో ఎలక్షన్ జరిగేటట్టుగా, అంటే ఒక రాజ్యం, అంటే మనకి ఎలాగైతే ఓట్ల ఎలక్షన్ ఉంటుందో అలాగే ట్రేడ్ యూనియన్ లో కూడా ఒక ఎలక్షన్ అనేది పెట్టి, ఇది లైక్ CPI లాగానా సార్? ఒక ఎలక్షన్ అనేది పెట్టి వాళ్ళే ఎన్నుకునేటట్టుగా పెట్టారు. ఇది అంటే ఆ రోజుల్లో అంతా కాంగ్రెస్ వాళ్ళే గనక ఇది కాంగ్రెస్ అన్నారు, కానీ వాస్తవంగా అయితే INTUC అనేది ఇండివిడ్యువల్ ఆర్గనైజేషన్. ఇండివిడ్యువల్ గానే, కానీ అది కాంగ్రెస్ కి ఏం సంబంధం లేదు. అయితే అందరూ
కాంగ్రెస్ వాళ్ళే కనుక అది కాంగ్రెస్ యూనియన్ అని అనుకునేవారు, కానీ ఎవరు నామినేట్ చేసేది కాదు ఆ పదవి అనేది. అంటే అన్ని పార్టీల్లో కూడా ఏదైనా నామినేషన్ ఉంటే ఉండొచ్చేమో, కానీ ఇందులో అయితే ఎలక్షన్ ద్వారా గెలాల్సిందే. ఎవరైతే గెలిచారో వాళ్ళే లీడర్ తప్ప ఎవరు పడితే వాళ్ళు ఉండడానికి లేదు. ఆ విధంగా స్టార్ట్ అయిన యూనియన్ ని వీళ్ళు దాన్ని బలోపేతం చేశారు. భారతదేశం అంతా కూడా వివి గిరి మనకి రాష్ట్రపతి చేశారు. ఆయన కూడా అంటే ఒక రైల్వే సంఘంలో ఆయన ప్రెసిడెంట్, సయ్యద్ అప్పలస్వామి గారేమో వైస్ ప్రెసిడెంట్ గా యూనియన్ లో పనిచేశారు. వీళ్ళందరూ కూడా ఆ నీలం సంజయ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా, ప్రకాశం పంతులు గారు కూడా ఇంటి దగ్గరికి అంటే తాతగారి అంటే మొట్టా సంఘాలు అంత బలోపేతంగా ఉండే. అప్పట్లో మీ చిన్నప్పుడు అలా వచ్చేవారండి? వచ్చేవారు. ఆ రోజుల్లోనే ఎంత బలిష్టంగా ఉండేది ఆర్గనైజేషన్ అక్కడ. అంటే ట్రేడ్ యూనియన్ అంటే ఎవరైనా సరే ఏ పార్టీ వాడు అంటే కొమ్మక్కు అవడం, అంటే మేనేజ్మెంట్ తో కొమ్మక్కు అవడం అటువంటిది ఉండేది కాదు. ఏదైనా సరే మా కార్మికులు నువ్వేం చేస్తావు, లేదంటే ఇంకో పని చేసేవారు, క్యాలిక్యులేట్ చేసేవారు. ఇవాళ బియ్యం కానీ ఉప్పులు పప్పులు కానీ ఏ రేట్ ఉన్నాయి, మీరు ఏ రేట్ ఇస్తున్నారు కనుక ఇది సరిపోతుందా లేదు అలా లెక్కలేసి కనుక ఇది సరిపోవట్లేదు కనుక ఇంకో పావులు ఇవ్వండి, బ్యాడ్ ఇవ్వండి అని చెప్పి అడిగి తీసుకున్నాడు తప్ప ఎక్కడ కూడా స్ట్రైకులు అనేది ఆయన బతుకున్నంతకాలం స్ట్రైకులు అనేది లేదు. ఇప్పుడు కూడా స్ట్రైకులు లేవు ట్రేడ్ యూనియన్లో. అంటే ముఖ్యంగా ముఠా కార్మిక సంఘాలు అంటే ఇండస్ట్రీలో ఎక్కడన్నా స్ట్రైకులు జరగవచ్చేమో, కానీ ముఠా కార్మికుల సంఘాల్లో ఎక్కడ కూడా స్ట్రైక్ అనేది ఇవాళ కూడా లేదు. ఏ పార్టీ లీడర్ అయినా సరే సయ్యద్ అప్పలస్వామి గారు ఏదైతే ప్రవేశపెట్టారో దాన్నే మేము వాళ్ళు అమలు చేస్తున్నామని అని చెప్తారు తప్ప ఇంకో లేదు. అలాగే ఈయన బతుకుండగా కాళేశ్వరం మార్కెట్ సెంటర్లో ఈయన విగ్రహం పెట్టారు, విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. దానికి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పివి నరసింహరావు గారు ఆయన వచ్చి ఇనాగ్రేట్ చేశాడు ఆయన సమక్షంలో. అప్పుడు టీవీఎస్ చలపతిరావు గారు, కాకాని వెంకటరత్న గారు అంతా జమ్మజెట్టి వీళ్ళందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయించారు. అసలు తాతగారు మీ ఇంటి పేరేమో రాంపిళ్ళ. అవును. తాతగారికి మరి సయ్యద్ అప్పలస్వామి అని చెప్పేసి అసలు ఆ పేరు సయ్యద్ అనేది ఎలా యాడ్ అయింది? అంటే ఇప్పుడు మనకి టీవీలు ఎంటర్టైన్మెంట్ చాలా వచ్చినాయి. ఆ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ అంటే కుస్తీ పోటీలే ఎంటర్టైన్మెంట్. ఆ కుస్తీ పోటీలు కూడా టికెట్ కొనుక్కొని మళ్ళీ చూసేవారు ఆ రోజుల్లో. అటువంటి కుస్తీ పోటీలు ఏంటంటే ఎలుగుబంటితో పోరాడి గెలాలి. దాన్ని మనుషులతో కాదు, ఎలుగుబంటితో పోరాడి గెలిచే ఆయన ఒక వస్తాదు ఉన్నాడు. ఆయన ఇంటి పేరు సయ్యద్, ముస్లిం ఆయన. పందెం ఏంటంటే నా ఇంటి పేరు నీకు ఇచ్చేస్తా, లేదా నీ ఇంటి పేరు నాకు ఇచ్చేయి, నీకు ఇంకా ఇంటి పేరు ఉండదు, మాకు నేను అయితే నాకు అక్కర్లేదు ఇంటి పేరు. ఆ పందెంలో ఎలుగుబంటి పోరాడి ఈయన గెలవడం వల్ల ఈయనకి ఆ ఇంటి పేరు ఇచ్చేసాడు. ఇదివరకు నా పేరు మార్చుకుంటాను అనేవాళ్ళు కదా కొన్ని సందర్భాల్లో. పందాలు అయ్యాక ఇంటి పేరు మార్చుకుంటానని ఆ పందాల్లో సయ్యద్ అని దీనికి ఇచ్చేసారు. ఇప్పుడు ఈయన సయ్యద్ అప్పలస్వామి, రాపిల్ల అప్పలస్వామి అంటే ఎవరు తెలియదు, సయ్యద్ అప్పలస్వామి అంటే వెళ్ళినాడు. అంటే ఆయన అలా జీర్ణించిపోయింది. అంటే తాతగారు ఏమో అంత సౌమ్యంగా చర్చలతో వెళ్ళేవారు. మరి అలాంటి తాతగారికి అమ్మగారు గాని నాన్నగారు గాని సూర్యనారాయణ గారు గాని అమ్మగారు కూడా వీళ్ళిద్దరు కూడా విప్లవాత్మకంగా ఎందుకని ఆ విధంగా ఉన్నారు ఆ టైంలో? అంటే సావాస దోషం. ఎవరి సావాస దోషం అంటారు? అంటే నాన్నగారిది. ఇప్పుడు అది సావాస దోషం. అంటే ఇప్పుడు ఆయన పైల్మాన్ గా ఈయన కూడా తయారు చేశాడు. ఆయన ఎలుగుబంటితో పోరాడాడు, ఈయనేమో బ్రిటిష్ వాళ్ళతో పోరాడాడు. ఎవరి నాయకత్వంలో చేసేవారు నాన్నగారు? ఇదా అంటే వీళ్ళకి ఏంటంటే వర్గం ఉండేది, రెవల్యూషన్ సోషలిస్ట్ పార్టీ అని. ఆ వర్గంలో కలిసి కేశవ్ ప్రసాద్ శర్మ గారు అలహాబాద్ ఆయన 22 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. నేను గవర్నమెంట్ రికార్డులు కూడా చదివాను, చాలా హిస్టారికల్. తర్వాత ఆయన శిష్యులు ఎన్డి తివారి మనకి ఇక్కడ గవర్నర్ చేశాడు ఆంధ్రప్రదేశ్కి, అంటే 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు. ఆయన, మా ఫాదరు, ఇంకా కొంతమంది వీళ్ళందరూ కూడా ఆర్ఎస్పీలో పనిచేసి ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. ఆర్ఎస్పీ అంటే రెవల్యూషన్ సోషలిస్ట్ పార్టీ. రెవల్యూషన్ సోషలిస్ట్ పార్టీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు.
మేము పలాంది కావాలంటే అది చేయాల్సింది. అంటే మన కోసం అడగట్లేదు కదా, పబ్లిక్ కోసం అడుగుతున్నాం కనుక అది సాధించేవారు. అంటే వెళ్ళారు అంటే ఇవాళ సినిమా యాక్టర్ వస్తే కొన్ని వేల మంది లక్షల మంది జనం ఎలాగైతే వస్తున్నారో ఆ రోజుల్లో వీళ్ళు వెళ్తుంటే బజార్లోకి అంటే చెట్ల చాట్ల నుంచి ఏదో ఒక తెర అడ్డం పెట్టుకొని తొంగి చూసేవారు. అంటే అంత హీరోలుగా వీళ్ళు ఉండేవారు. అంత రికార్డ్స్ ఉండే. ట్రేడ్ యూనియన్ లో కూడా పాల్ ఫ్యాక్టరీ సంబంధించి యూనియన్ లో కూడా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అది చేశారు. ఐఎన్టీసీ అది పాల్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ యూనియన్ కి. అది చేసినప్పుడు కూడా అంజి గారిని ఇక్కడ తీసుకొచ్చి అందరిని ఒక్క దెబ్బతో పర్మనెంట్ చేయించాడు. టెంపరీగా పనిచేస్తున్న పాల్ ఫ్యాక్టరీలో ఎంతమంది కొన్ని వందల మంది ఆ రోజుల్లో పర్మనెంట్ అయ్యి ఒక్క దాంతోనే. అంటే అన్నం పెట్టాలి ఎదుటివాడికి. సరే, ఎంతో మందికి, ఎన్నో వేల మందికి అయితే ఉపాధి కల్పించారు. అక్కడి నుంచి వీళ్ళది అంటే స్వతంత్రోద్యమం తర్వాత మనం మాట్లాడుకుంటున్నాం ఈ విషయాలను కూడా. ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా, స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చేంత వరకు కూడా వీళ్ళు పోరాటాలతోనే తెల్లారిపోయింది వీళ్ళ జీవితంతో కూడా. అసలు అంటే నేను విన్నాను, స్వాతంత్రం రాకముందు నాన్నగారు కానీ అమ్మగారు కానీ మన బెజవాడ ఇక్కడ కొండపైన బాంబులు చుట్టేవారు. మన దేశం మొత్తం అవి తీసుకెళ్లి చేరవేయడానికి కూడా చాలా కష్టపడి చేరవేసేవారు అని తెలిసింది. నిజమేనా? అవునమ్మా. ఇదంతా కూడా ఏంటంటే సైదాప్రసాద్ గారి తోట అనేవారు దీన్ని. ఇదంతా అడవి ప్రాంతం. అక్కడ దగ్గర అంటే ఇవాళ శ్రీనివాస్ మాల్ ఉంది కదా, ఆ శ్రీనివాస్ మాల్ కాడ నుంచి మొత్తం అడవి ప్రాంతం ఇదంతా కూడా. కొత్తపేట ఒకటే ఓ చిన్న విలేజ్. అమ్మవారి గుడి కూడా చాలా సింపుల్ గా ఉండేది. తాతగారు మామగారు వెళ్ళి అంటే వీళ్ళు ఉంటున్న ఇంటికి అవతల రోడ్లో ఒక పూజారి ఉండి ఆయన తీసుకెళ్లి అక్కడ పూజ చేయించుకోడట. అంటే ఈ దసరా ఇటువంటి సందర్భాల్లో అక్కడ తీసుకెళ్లి ఆ పూజ చేయించుకోడు. అంటే అంత చిన్న విలేజ్. అటువంటి ప్లేస్ లో ఎంత దూరం ఎవడు వస్తారు? ఇదంతా అడవి ప్రాంతం కదా, కనుక వీళ్ళేమో సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ గుర్రపుసాల అది ఉండేది. వీళ్ళు ఏంట్రా వీళ్ళు కుర్రోళ్ళందరూ ఎందుకు అంతమంది వెళ్తున్నారు, ఏం చేస్తున్నారంటే అక్కడ గుర్రపుసాల ఉంది కదా, సూనాన్ గారు వాళ్ళ స్నేహితులు అందరు కలిసి చేస్తున్నారు, అక్కడ నేర్చుకుంటున్నారు, అందుకనే వెళ్తున్నారు. అంటే ఎవరైనా పోలీసు కానీ ఎవడన్నా సరే అదే అనుకునేవారు తప్ప పర్టికులర్గా ఇది ఫలానా ఏదో ఉంది అనేది ఎవరికి అనుమానం రానివ్వకుండా పైన వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవారు. బాంబులు అంటే మీకు తెలుసా ఎంత సైజులో చేసేవాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్? అంటే చెప్పలేదు కానీ వాళ్ళు వద్దన్నారు. అంటే మీరు ఎప్పుడన్నా అడిగారా? చాలా సందర్భాల్లో అడిగాం కానీ, అంటే మా మదర్ని అడిగాం. మా నాన్నగారి దగ్గరికి ఎదురు వెళ్ళి మాట్లాడే ధైర్యం ఇంట్లో, అంటే నాకు కాదు, మా ఇంట్లో ఎవరికి లేదు. మా మదర్ని అడిగేవాళ్ళం. మదర్ని అడిగితే మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తారంటే ఇవన్నీ వద్దు, మనం ఏదైతే భారతదేశానికి స్వతంత్రం కావాలని పోరాడామో అది వచ్చేసింది, మరి వీళ్ళు తన్నుకుంటున్నారు కదా అంటే తన్నుకొని ఏమైంది అంటే నా మాట చెల్లాలని చెప్పి ఆ పార్టీ అన్నదమ్ములు ఈ పార్టీ అన్నదమ్ములు ఏదో పోట్లాడుకుంటున్నారు గిల్లు గజ్జాలు. ఎవరు ఏం చేసినా సరే భారతదేశం కోసమే కదా చేస్తున్నారు, ఓ మంచి పని సాధించడం కోసమే కదా. కనుక వాదపదాలు ఉంటాయి. కనుక నలగని దానివల్ల నష్టమేం లేదు. ప్రజాస్వామ్యం వదిలుతుందా లేదా మనం గమనించాల్సింది అదొకటే. ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ జరుగుతుంది. అంటే ఓటింగ్ మీద కూడా ఇవాళ చాలా రిమార్కులు నడుస్తున్నాయి కదా అంటే నడువుని అది ప్రజాస్వామ్యంలో ప్రజల్లో నిలేస్తారు. సరే వాడు తప్పు చేశాడు, ప్రజలే దించేస్తారు, ఇంకోటి ఎక్కిస్తారు వాడు తప్పు చేశాడు కనుక. ప్రజాస్వామ్యం కదా, ఇవాళ ప్రజాస్వామ్యం వర్దిల్తుంది కనుక ఇంకా దాని మించి ఇంకేం ఆయుధం లేదు, అది నలగాల్సిందని చెప్పేది మదరు. మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత ధైర్యం మాకు లేదు. అమ్మగారు మరి మీరు అడిగే ఉంటారు, అప్పట్లో ఈ బాంబులు అవన్నీ కూడా చాలా దూరాలు తీసుకెళ్లి దేశం మొత్తం కూడా అప్పచెప్పాలి, లేకపోతే సప్లై చేయాలి అంటే అసలు ఎలా చేసేవారు ఆ టైంలో? అంటే ఎవరైనా మాటల ద్వారా కూడా మీరు విని ఉంటారు కదా అమ్మగారు చెప్పడం, లేకపోతే అంటే అప్పుడు ట్రంక్ పెట్లు ఉండే, ఇప్పుడేమో మనకి సూట్ కేసులు కదా, ఆ ట్రంక్ పెట్లలో పట్టు చీరలు ఇవన్నీ పెట్టుకొని అందులోనే ఈ బాంబులు కానీ నాటు తుపాకీలు కానీ ఇవన్నీ పెట్టుకొని అవన్నీ అంటే వంట సామాగ్రి కూడా తీసుకెళ్ళేవారట. వంట సామాగ్రి అంటే కిరసనాయిలు, కట్టెలు,
ఇక్కడ నుంచి ఎక్కడికన్నా వెళ్ళి వంట చేసి- కొంత బియ్యం, ఉప్పులు పప్పులు ఇటువంటి అంటే కూరగాయలు, తర్వాత అప్పుడే మట్టి పాత్రలు, ఆ మట్టి పాత్రలు ఏం తీసుకెళ్ళేవాడు. ట్రైన్ ఎక్కడైతే ఆగిందో అక్కడ ఆ ప్లాట్ఫామ్ మీద ఈ వంట చేసుకొని ఆ వంటది అందరు కలిసి భోజనం చేసి మళ్ళీ ఆ ఏదన్నా అన్నం మిగిలినా ఏదైనా సరే మళ్ళీ అవన్నీ మూట కట్టుకొని తీసుకొని వచ్చి అలాగా యాత్రలు చేసేవారు. అంటే యాత్ర చేస్తున్నట్టు భావం వచ్చేది తప్ప ఏదో జరుగుతుందనేది ఎవరికి తెలిసేది కాదు. సరే ఇప్పుడు కాశీ యాత్రని బయలుదేరారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సరే మీరు దేవాలయం దర్శనం చేసుకుని రండి, మేము అలా బజార్ వెళ్ళి వస్తాం అని చెప్పి ఆ బజార్ అని ఇవన్నీ తీసుకెళ్లి వాళ్ళకి చారు వేసి వచ్చేసేవారు. ఆ చారు వేసి వచ్చేటప్పుడు ఆడవాళ్ళు ఎవరికి తెలిసేది కాదు. ఏదో మగవాళ్ళు కదా, ఏదో సిగరెట్ తాగడానికో లేకపోతే ఏదో వెళ్తున్నారులే అని అనుకునేవారు తప్ప ఇంకా అంతమీద సీక్రెట్ ఏముంటది అంటే వాళ్ళ నాలెడ్జ్ లో అంతే తప్ప అంత మించి ఇంకేం లేదు. అంటే ఇంత జరుగుతుందని తర్వాత పోలీసు వాళ్ళు ఎందుకు ఎంటపడుతున్నారు, ఏం జరుగుతుంది అసలు ఏంటి అనే తప్పుడు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో మీరు ఎక్కడికి వెళ్తున్నారు, అరెస్ట్ చేసింది ఫస్ట్ నాన్నగారినా అమ్మగారినా? ఇద్దరిని అంటే మొత్తం పరివారాన్ని మొత్తాన్ని అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు తెలిసిందంట, ఓహో ఇదా అంటే వీళ్ళు ఏదో చేస్తున్నారు అంటే దాస్తున్నారు. తర్వాత మీకు ఏ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుసు, ఎవరు తెలుసు, ఏంటి మీ అంటే మీ నాయకుడు ఎవరు అని వివరాలు అడిగినప్పుడు వీళ్ళకి తెలిసింది ఇది జరుగుతుంది, ఏదో జరుగుతుంది. సరే వీళ్ళకి కూడా కొంత కాస్త కోసం నాలెడ్జ్ అంటే స్వతంత్ర ఉద్యమం గురించి కొద్దిగా తెలుసు కనుక సరే అయిందేదో అయిపోయింది, జరిగిందేదో జరిపోయింది, ఇప్పుడు పరిస్థితి ఏంటి. అక్కడి నుంచి ఎవరు వచ్చి ఒక బ్యాచ్ వీళ్ళని అక్కడి నుంచి తప్పించి మళ్ళీ సురక్షితంగా వాళ్ళని ఎక్కడ చేరాలో అక్కడ పంపిస్తే అక్కడి నుంచి వీళ్ళు మళ్ళీ స్వగ్రామానికి చేరుకున్నారు. అలాగా ఇండియా మొత్తం కూడా వీళ్ళు అంటే చాలా చాలా ఊళ్ళల్లో చాలా రాష్ట్రాల్లో ఈ బట్వాడ ఇవ్వడం అనేది చాలా హిస్టారికల్స్. ఇవన్నీ కూడా మామూలు హిస్టారికల్ అండి. అసలు ఒక బాంబులు గాని మీరు అన్నట్టు నాటు తుపాకీలు గాని ఇవన్నీ కూడా అసలు బట్వాడ చేయడం అంటే మన దేశంలో అన్ని రాష్ట్రాలకు వెళ్ళడం, అందులో ట్రైన్ లో వెళ్ళడం ఎంత కష్టం అండి. స్వాతంత్ర సమరయోధుల్ని మేము కొంతమందిని భగత్ సింగ్ గాని, అల్లూరి సీతారామరాజు గారు గాని, లేకపోతే గాంధీజీ గారు గాని ఇలాంటి కొంతమంది ప్రముఖ నాయకులే తెలుసు. కానీ తెలియని తెర వెనుక కష్టపడిన కుటుంబాలు మీలాగా మీ అమ్మగారు, నాన్నగారు లాంటి వాళ్ళు ఎంతో మంది అనేక మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు వెలుగులోకి కూడా చాలా మంది రాలేదు. అంటే వద్దన్నారు. అంటే మా ఫాదర్ మదర్ ఏం చెప్పారంటే వాళ్ళు ఏదో ఇస్తారు మనం ఏదో ఆశించి చేయలేదు. ఒకవేళ ఆశించేటట్టు దేశం కోసం చేశారు. ఆశించేటట్టు అయితే పాలిటిక్స్ లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు పదవులు వస్తాయి, అన్ని వస్తాయి. అయితే మనకు అవి అక్కర్లా. ఏ మినిస్టర్ అన్నా, ఏ సీఎం అయినా, ఏ ప్రైమ్ మినిస్టర్ అన్నా మన దగ్గరికి వస్తున్నాడు అంటే మనం అంటే ఏంటో తెలుసు కనుక మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదో అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి చేయలేని చేపాలి. మనకేం అవసరం, మనకు ఉండాల్సింది ఏదో ఉంది, చక్కగా నడుస్తుంది, 10 మందికి సేవ చేస్తున్నాం, అలాగే ఉండండి తప్ప గవర్నమెంట్ ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దని. అయితే మోడీ గారు కన్విన్స్ చేయగలిగాడు మదర్ని. వాళ్ళ పరివారం సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ లో అడ్వైజర్ గా తీసుకున్నారు మదర్ని. భారతదేశంలో 8 మంది స్వతంత్ర సమరయోధుల్ని సెలెక్ట్ చేస్తే అందులో ఎప్పుడు తీసుకున్నారు మోదీ గారు? ఇదా తీసుకొని సుమారుగా ఒక 8 ఏళ్ళు అవుతుంది, 7 ఏళ్ళు 8 ఏళ్ళు అవుతుంది తీసుకొని. తీసుకున్న తర్వాత అంటే చాలా ఆశ్చర్యం. అంటే నిజంగా ఈ సినిమాల్లో జరిగితే తప్ప మామూలు నిజ జీవితంలో మనం ఏం చూడలేని విషయాలు ఇవన్నీ కూడా. ఆయన అంటే మదర్ ఏమో రిటైర్ అయిపోయింది, అప్పటికే 80+, ఇంట్లో ఉంటుంది. కానీ ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటుంది. ఆ ఏజ్ లో ఇంట్లో కూర్చొని మనవరాలని మున్మనవాళ్ళతో ఆడుకుంటున్న ఆవిడకి ఒక ఆర్డర్ ఇష్యూ చేసి మీరు వచ్చి జాయిన్ అవ్వాలి, అడ్వైజ్ ఇవ్వాలని చెప్పి చెప్పడం అంటే చిన్న విషయం కాదు కదా. అంటే మీరు ఒక మాట అన్నారు, అంటే గవర్నమెంట్ ఎందుకు రికగ్నైజ్ చేయలేదు, ఏం పొజిషన్ ఇవ్వలేదు అంటే వీళ్ళు ఏంటంటే అంటే దానికి చెప్తున్నాను. దానికి ఏంటంటే ఎందుకు ఎగబడాలి మనం? మన దగ్గర ఏదన్నా వర్త్ ఉందంటే ఎదురోడు వచ్చి వాడుకుంటాడు, లేదు
ఇప్పుడు నష్టమే ఉంది. కనుక మనం సర్వీస్ ఎంతవరకు చేయాలనేది ఆలోచన తప్ప మనం ఎదుటి వాడి దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు అనేది ఏదైతే వాళ్ళు అనుకున్నారో గవర్నమెంట్ దగ్గర నుంచి సేమ్ ఆర్డర్ వచ్చింది. సరే ఫోన్ వచ్చింది, మదన్ని మీరు కన్విన్స్ చేయాలని చెప్పింది. అంటే నేను ఆల్ ఇండియా సెక్రటరీ, స్వతంత్ర సమరయోధులు వారసుల సంఘానికి నేను ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ. భూపేంద్ర సింగ్ హుడ్డా హర్యానా మాజీ సీఎం, ఆయన మాకు ప్రెసిడెంట్. నితీష్ కుమార్ బీహార్ అంటే ఇప్పుడు ఎక్స్ సీఎం కదా, వీళ్ళందరూ కూడా ఆయన కూడా మా ఆఫీస్ బేర. ఇలాగ ఎంతో మంది ఉండి నువ్వు రా అంటే మాకు అక్కర్లేదు, మా నాన్నగారు అమ్మగారు నేర్పింది ఇదే, అంటే సర్వీస్ చేయమని. పవర్ పాలిటిక్స్ మాకు వద్దు, మేము చేస్తాం. ఎటువంటి గవర్నమెంట్ అయినా సరే మేము తలకాయ ఉంచి మా పని, అంటే మా స్వతంత్ర సమరయోధులకు కానీ వారసులకు కానీ బెనిఫిట్ మేము తెచ్చుకోగలం. భగవంతుడు మాకు శక్తి ఇచ్చాడు, మాకు ఈ గోళ రాజకీయాలు ఎన్నో అక్కర్లేదు అని చెప్పి మీరు చేస్తున్నారు కనుక మీరు చెయ్యండి. మేమేమి అంటే దానికి వ్యతిరేకం కాదు. అయితే మొదటి నుంచి ఒక సబ్జెక్టు ఎన్నుకొని అందులో చంద్రబాబు నాయుడు గారు కొడుకుతో సహా మీరు నాతో ఈ పని అవ్వదు, మీరు నా దగ్గర అనవసరం తిరగడం. ఆ జయప్రకాష్ గారు ఉంటాడు, పాల్ ఫ్యాక్టరీ ఎదురుగుండా సైదప్సం కాలేజ్ ఉంటుంది, కాలేజీలోకి వెళ్ళు. కాలేజీలోకి వెళ్తే తెల్ల ప్యాంటు తెల్లాల్చి జేబులో ఒక నల్ల డబ్బా ఉంటుంది, కళ్ళద్దాల డబ్బా, ఎంత ఎక్స్ప్లెయిన్ చేశాడట. ఆయన నా దగ్గరకు వచ్చి పొద్దుటూరు వాళ్ళది, ఇక్కడికి వచ్చి ఏమంటే ఇలాగా అంటే ఏ ఊరి నీదన్నా అంటే రాయలసీమ నుంచి నా అడ్రస్ ఎవడు చెప్పాడంటే ఇలా సీఎం గారు అబ్బాయి దగ్గరికి వెళ్ళానండి, ఆయన చెప్పాడు ఇలాగ ఉంటాడు, నువ్వు ఎవరిని అడగాకల్లా నువ్వు చూడగానే గుర్తుపడతావు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పని చేసిపోతాడు. సరే దాని మీద నేను ఆయనకి ఏదైతే సమస్య ఉందో దాని మీద కవరింగ్ లెటర్ తయారు చేసి గవర్నమెంట్కి పంపించాను. గవర్నమెంట్కి పని అయిపోయింది. పని అయిపోయిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు, సార్ ఆయన చెప్పింది కరెక్టేనండి, నేను ఎంతమంది తిరిగానండి ఎవరి వాళ్ళు కాలేదు, నా పని అయిపోయిందండి అని చెప్పి థ్యాంక్స్ చెప్పి వెళ్ళాడు. అలాగే ఎవరు వచ్చినా హెల్ప్ చేయడం తప్ప నేర్చుకున్నాం, అంటే ఒక పనిలో మనం నేర్చుకున్నాం, రాజకీయాలు నేర్చుకోవాలి, సర్వీస్ అనేది నేర్చుకున్నాం కనుక ఎవరు వచ్చినా పని చేసి పెడతాం. మనకు తెలిసినంత వరకు అందరు కూడా సక్సెస్ అయ్యారు, అందరు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. నాన్నగారు అమ్మగారు కూడా ఎవరి నాయకత్వంలో చేసేవారు అంటే నేను నేతాజీ గారి నాయకత్వం, సుభాష్ చంద్రబోస్ గారి నాయకత్వం అని నాకు తెలుసు. అసలు అంతకు మించి ఇంకెవరితో ఎవరి నాయకత్వంలో అయినా చేశారు? అక్కడి వరకు స్వతంత్రం వచ్చేంత వరకు ఒక్కాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గాని, భగత్ సింగ్, లేకపోతే భగత్ సింగ్ తమ్ముడు కూడా ఇక్కడ మన దగ్గర అండర్ గ్రౌండ్ లో ఉన్నారని చెప్పేవారు. పాత ఇక్కడ ఉన్నారట. భగత్ సింగ్ గారి తమ్ముడు అన్నయ్య, వాళ్ళ బ్రదరు ఆయన చెప్పి అన్నారు. ఆయన చెప్పాడు ఎక్కడ అండర్ గ్రౌండ్ లో ఉన్నారని చెప్పి, మీ దగ్గర అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు కొన్ని రోజుల పాటు అని చెప్పి. అంటే ఇంకా విప్లవీరులు అందరూ ఎవరెవరు వచ్చేవాళ్ళు వెళ్ళేవారు. అసలు వాళ్ళ గెటప్లు అవి చూస్తే చూసారు. ఎవరిని చూసారు మీరు? నేను పండిట్ శీలభద్ర యాజీ గారిని చూసా. ఆయన అంటే మీరు ఇంకో మాట అడిగారు, అంటే నాన్నగారు గురువు ఎవరని. స్వతంత్రం వచ్చిన తర్వాత పండిట్ శీలభద్ర యాజీ గారు గురువు ఆయనకి. దాని ముందు నేతాజీ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, కేశవ ప్రసాద్ శర్మ గారు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మటుకు గురువు పండిట్ శీలభద్ర యాజీ గారు. ఆయనే స్వతంత్ర సమరయోధుల సంఘాన్ని కానీ, స్వతంత్ర సమరయోధుల వారసుల సంఘాన్ని కానీ వ్యవస్థాపకుడు ఆయన. ఇప్పుడు స్వాతంత్ర సమరయోధులని మాకు కొంతమంది తెలుసు, ఒక 10 మంది తెలిసారా అనుకుందాం. ఆ 10 మంది అంటే రెగ్యులర్ గా చూసిన అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు, భగత్ సింగ్ గారు కావచ్చు, లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు, ఇలా వాళ్ళల్లో వెల్ నోన్ ఎవరైతే పేరైతే ఉందో వాళ్ళని ఎవరినైనా కలిసారా మీరు? దగ్గరుండి చూసారా కొంతమందిని? నా దగ్గరికి అల్లూరి సీతారామరాజు గారు మనవడు వచ్చాడు. అంటే రైల్వే స్టేషన్ లో సెంట్రల్ గవర్నమెంట్ మదర్ కి సన్మానం పెట్టింది. ఆ పెట్టినప్పుడు మదర్ నేను తీసుకొని వెళ్ళా. ప్లాట్ఫామ్ మీద పెట్టారు సన్మానం పబ్లిక్ గా. అక్కడ ఈయన కూడా వచ్చాడు. నేను ఇలాగా పలానా మనవుండండి అని చెప్పి నా నెంబర్ తీసుకున్నాడు. అంటే నేను కదా మీ నెంబర్ తీసుకోవాలి అంటే, కాదండి మేము ఏదో
ఫలానోళ్ళు ఫ్యామిలీ అనే కానీ మీరేమో సర్వీస్లో ఉన్నారు, అంటే మా బోటోళ్ళు చాలా మంది సాయం చేస్తున్నారు, మాకన్నా మీరే గొప్పండి అని చెప్పి నా నెంబర్ తీసుకున్నాడు. అలాగే హిస్టరీలో అంటే ఒక ఆయన, అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూతురు ఆవిడ మన ఇండియాకి వచ్చినప్పుడు అంటే వీళ్ళు పాత బ్యాచ్ అందరు కూడా ఇక్కడ తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు కూడా ఒకసారి ఆవిడని నేను కలవడం దూరం నుంచే, దగ్గరికి వెళ్ళైపోయాం కానీ అంటే ఫాదర్ వీళ్ళంతా ఆర్గనైజ్ చేస్తారు, వాళ్ళు పెద్ద ముఠ గనక వాళ్ళతో గాని మేము దూరం నుంచి ఆవిడని చూడగలను. అనితా బోస్ ఆవిడ పేరు. నాన్నగారు ఇంకా ఎవరితో సన్నిహితంగా ఉండేవారు అంటే మాట్లాడుకోవడం లేదా ఉత్తరాలు రాసుకోవడం కానీ అట్లాంటివన్నీ? భయంకరాచార్య గారు అని ఆయన కాకినాడ వీళ్ళ ముఠాలో అంటే తెలుగు వాళ్ళకి సంబంధించి భయంకరాచారి చాలా పవర్ఫుల్ లీడరు ఆ రోజుల్లో. మీకు అంతకుముందు చెప్పాను అంటే కొండపల్లి సీతారామయ్య గారు కావచ్చు, వాళ్ళ మేనమామ శ్రీశైలం రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ మద్రాసు అసెంబ్లీ మీద పొగబొమ్మలు వేసినాడు ఈ ముఠా అంతా కూడా. ఆయన కావచ్చు, తర్వాత పోతరాజు రామ్మూర్తి గారు తెనాలి ఆయన, ఇంకా ఎంతో మంది, ఇంకా నాకు పేర్లు గుర్తు రావట్లేదు కానీ ఇంకా చాలా మంది, చెన్నమనేని రాజేశ్వర గారు, చెన్నమనేని రాజేశ్వర గారు, తర్వాత సిపిఎంలో పనిచేసింది అంటే తుపాకీతో ఆవిడ పోరాడేది, సిపిఎం పార్టీలో ఉంది, మల్లి స్వరాజ్యం గారు, మల్లి స్వరాజ్యం గారు కానీ ఇంకా ఇలాగా చాలా మంది, వీళ్ళంతా విప్లవీరులు వీళ్ళంతా కూడా. సార్ అప్పట్లో ఇప్పుడు నాన్నగారు అమ్మగారు ఇంటి దగ్గర ఎక్కువ కనిపించేవాళ్ళ, లేకపోతే ఇట్లాగ ఏదైనా బట్టవాడా చేయడానికి ఎక్కువ ట్రైన్స్ లో లేకపోతే అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఉండేవారా? అస్సలు అర్థమయ్యేది కాదు. మీకు అర్థమయ్యేది కాదు? అర్థమయ్యేది కాదు. పుట్టింటికి వెళ్ళింది మా అమ్మ, అమ్మేది అంటే మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనేవారు అంతే, వాళ్ళు కూడా చెప్పేవారు కదా రహస్యం. ఆవిడ చేతి మీదే తాత నానమ్మ చేతుల మీదే పెరిగా, వాళ్ళే వంట గంట ఆయన చేసి పెట్టేవారు. ఏదంటే మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, నానేరి అంటే మద్రాసు వెళ్ళట్టు అంతే అంతే తప్ప ఒక్కసారి కనిపించేవారా? ఎప్పుడన్నా వచ్చేవారు, వచ్చి కలిసేవారు మాట్లాడేవారు. ఇప్పుడు ఆవిడ సంరక్షణలో కూడా పెరిగాం కానీ, అమ్మ సంరక్షణలో కూడా పెరిగాం కానీ, అయితే ఊహ తెలిసిన తర్వాత ఒక అంటే స్వతంత్రం వచ్చి వీళ్ళంతా కూడా ట్రేడ్ యూనియన్ లో మళ్ళీ అక్కడ కూడా ఐఎన్టీసీ ఈ రంగంలో తిరిగినప్పుడు కూడా మళ్ళీ అండర్లో ఉంటాయి. అక్కడ కూడా మదర్ వచ్చిన వాళ్ళందరికీ టీలు అంటే అర్ధరాత్రి వచ్చిన ఏ రాత్రి అప్పుడు వచ్చినా ఇంకా ఆ ప్రాక్టీస్ ఉంది కనుక వచ్చిన వాళ్ళందరూ భోజనాలు వండడం కానీ టిఫిన్ చేయడం కానీ ఏదో ఒకటి ఆ టైంలో వచ్చినప్పుడు ఏదో ఒకటి పెట్టి పంపించాలి. మళ్ళీ వీళ్ళు కూడా ఎక్కడి నుంచి ఏదో యూనియన్ సంబంధించిన కరపత్రాలు ఇంకేవో లెటర్స్ బట్టవాడేవాళ్ళు సేమ్ అదే, అందుకని సక్సెస్ అయ్యారు వీళ్ళు. అబ్బా, అసలు మేము సినిమాల్లో చూస్తూ ఉంటాం సార్, ఎందుకంటే బిఫోర్ ఇండిపెండెన్స్ ఎలా ఉండేది, బ్రిటిష్ వాళ్ళతో ఎలా పోరాడేవాళ్ళు, అసలు మనుషులు సైతం ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా వెళ్ళి నిల్చుని చాలా మంది కూడా చనిపోయేవారు. ఇలాంటి సంఘటనలు కానీ ఏమన్నా ఇంట్లో డిస్కస్ చేసేవారా? పలానా అప్పుడు ఇలా జరిగింది, మేము ఇలా ఉద్యమం చేసాం, మా మీద ఇలా దాడి జరిగింది అని అన్న సందర్భాలు ఏమన్నా చెప్పారా? అస్సలు జరగదు. అంటే వీళ్ళు ఒక్కసారి ఈ ముఠ అంటే అప్పుడప్పుడే లైన్లోకి వచ్చిన వాళ్ళు దుందుడుగా ఏదన్నా చేసి ప్రాణం మీదకి తెచ్చుకునేవాళ్ళు తప్ప తెనాల్లో మరి 7 స్వతంత్ర సమరయోధులు మీదకి తెచ్చుకొని ఇప్పుడు స్తూపాలు ఉన్నాయి తెనాలి మెయిన్ సెంటర్, అలాగా దుందుడుగా వ్యవహారం చేయడం తప్ప వీళ్ళు ఒక్కసారి కూర్చొని పేపర్ వర్క్ చేసుకొని స్పాట్ కనుక పెడితే ఇంకా అది అయిపోవాల్సిందే, ఇంకా అందులో సమస్య లేదు. అగ్గిపెట్లు బాంబు అని చెప్పి తయారు చేసేవారు. తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫోటో పెట్టి మన రూపాయలు ఇండియన్ కరెన్సీ తయారు చేశారు. సార్ నాన్నగారేమో విప్లవాత్మకంగా ముందుకెళ్లారు, బట్వాడా చేశారు. అసలు విజయవాడలో అందరికీ కూడా తెలుసు
తాతగారు కానీ నాన్నగారు కానీ స్వాతంత్ర సమరయోధులు అని చెప్పేసి అప్పట్లో అంటే నేను విన్నంత వరకు స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ వచ్చేది. అట్లా ఈ పెన్షన్ గురించి ఏదో జరిగింది అనేది నాకు తెలిసింది. అసలు ఆ పెన్షన్ నాన్నగారికి రాలేదట. అసలు నాన్నగారు ప్రత్యేక పాత్ర వహించారు, నాన్నగారికి చాలా మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళందరికీ వచ్చింది, నాన్నగారికి రాకపోవడానికి కారణం ఏంటి? నాన్నగారు అప్లై చేయలేదు. అప్లై చేయలేదు అంటే వద్దని చెప్పారు. అంటే స్వతంత్రంలో మేము పోరాటాలు చేసింది వాళ్ళేది ఇస్తారని కాదు కదా, కనుక అది పెన్షన్ మనకు అక్కర్లేదు, ఏమి సబ్జెక్ట్స్ మనకు వద్దు, మనం ఏం ఆశించొద్దు అని చెప్పారు వాడు. ఫాదర్ కూడా మదర్ కూడా ఇద్దరిది కూడా అదే పరిస్థితి. తర్వాత కలెక్టర్ గారి దగ్గర కొంతమంది స్వతంత్ర సమరయోధులకి సన్మానం చేసేటప్పుడు నాన్నగారు కూడా వెళ్ళారు. అందరు స్వతంత్ర సమరయోధులతో పాటు అందరు సన్మానం చేశారు, కానీ ఈయనకి చేయలే. ఎందుకు చేయలేదు అని చెప్పంటే లిస్ట్ లో పేరు లేదు, మీ పేరు అది లేకపోవడం సరిగ్గా చూడండి అంటే ఆయనకి ఎందుకో డౌట్ వచ్చి మీరు పెన్షన్ తీసుకుంటున్నారా అని అడిగాడు. లేదు తీసుకోవట్లేదు. అయితే పెన్షన్ తీసుకున్న వాళ్ళే స్వతంత్ర సమరయోధులు, పెన్షన్ తీసుకోపోతే స్వతంత్ర సమరయోధుడు కానట్టే లెక్క. మీరు ఎన్ని త్యాగాలు చేసినా ఏం చేసినా సరే అది గవర్నమెంట్ రికగ్నైజ్ చేయదు, మీరు ఇప్పటికన్నా అప్లై చేయండి, అయితే మేమైతే సన్మానం చేస్తాం, మాకైతే ఏం అభ్యంతరం లేదు, ఎందుకంటే ఎంత అంటే వీళ్ళందరూ అక్కడ పడేశారు శాలువాలు మెమోంటారు, మాకు అక్కర్లేదని చెప్పి పడేస్తే అప్పుడు వీళ్ళందరిని బతిమాలి కలెక్టర్ గారు మళ్ళీ నాన్నగారు సన్మానం చేస్తే అప్పుడు వీళ్ళందరూ కూడా అప్పుడు వీళ్ళు సంతకం పెట్టించుకొని నువ్వేం రాక్కర్లేదు, నువ్వు అప్లికేషన్ మీద సంతకం పెట్టు, మేము చూసుకుంటాం అని చెప్పి వాళ్ళే వెళ్ళి శాంక్షన్ చేసుకుని వచ్చారు. అప్పటి నుంచి తర్వాత నాన్నగారికి పెన్షన్ వస్తుంది, అమ్మగారికి. అంటే ఈ సన్నివేశం జరిగిన తర్వాత ఈ సమస్య వచ్చిన తర్వాత అంటే మా బోటోళ్ళకే ఇటువంటి పరిస్థితి వస్తే మరి చాలా మంది పోరాటం చేశారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి, లేదు మనం ఏదైనా చేయాల్సిందని చెప్పి అప్పుడు పండిట్ శేర్భద్ర యాజీ గారి నాయకత్వంలో, చౌదరి రణబీర్ సింగ్ గారి నాయకత్వంలో ఇంకా హెమాహిమీలు అంటే వల్లభపంత్ గారు వాళ్ళ అబ్బాయి కేసీ పంత్ గారు, కేసీ పంత్ గారు కూడా మాతోనే ఉండేవారు ఆర్గనైజేషన్లో. అంటే స్వతంత్ర సమరయోధులు కాదు కానీ వాళ్ళ వారసుల సంఘానికి ఆఫీస్ బేరర్ గా ఉండేవాడు మాతో పాటు కలిసి. అటువంటి అంటే నన్ను ఒక సందర్భంలో ఆయనకి పరిచయం చేయడానికి అని చెప్పి తీసుకెళ్లారు. తీసుకెళ్తే అక్కడ మీటింగ్ జరుగుతుంది. అప్పటికే ఇలాగ సునాన్ గారు అబ్బాయి వచ్చాడని చెప్పి అంటే సరే కూర్చోబెట్టాడు, ఏంటి మీ పరిస్థితి, ఏం చేస్తున్నాం, ఎలాగా ఇది అని చెప్పి అడిగితే మనం అప్పుడప్పుడు హిందీ వస్తుంది, ఏదో మాట్లాడుతున్నాం, సరే ఆఫీస్ బేరర్గా వేస్తున్నాం మిమ్మల్ని అని చెప్పి అంటే కొంతమంది యాక్సెప్ట్ చేయలే. ఆయనకి తెలుగు తప్ప వేరే భాష రాదు, మనకేం పనికి వస్తాడు, మనకి ఆల్ ఇండియా కమిటీలు మనకి పనికిరాడు, ఎందుకంటే ఎక్కువ నార్త్ సైడ్ ఏటైనా కానీ హిందీ కదా, కనుక మనకు పనికిరాడు, వద్దని చెప్పారు కొంతమంది. వద్దని చెప్తే అప్పుడు కేసీ పంత్ గారు నన్ను సపోర్ట్ చేశాడు. ఒకే ఒక మాట చెప్పాడు, ఇప్పుడు ఆయన రాష్ట్రానికి వెళ్ళామనుకో మనకి తెలుగు వస్తుందా, అంతే కదా, ఇప్పుడు ఆయన మన రాష్ట్రానికి వచ్చేయడానికి మన భాష రాదంటున్నాం, అదే మనం వాళ్ళ స్టేట్కి వెళ్తే మనకి రాదు కదా, ఆయన దగ్గర ఆర్గనైజేషన్ స్కిల్ ఉంది, అదొకటే తీసుకుందాం, మిగతా గొడవలు మనకొద్దు అని ఆయన రికమెండ్ చేశాడు. ఆర్గనైజేషన్ స్కిల్ తప్ప మనకి రెండో విషయం అంటే ఎవరు ఈయనే కదా అసలు ఎవరి విషయంలో కూడా పర్సనల్ జోలికి వెళ్ళొద్దు, ఆయన తెలియకపోతే మనం నేర్పిద్దాం, మనకు వచ్చిగా హిందీ మనం నేర్పిద్దాం ఏమైందని ఆ విధంగా నన్ను యూనియన్లో తీసుకొని ఇక అందులోనే అంటే అప్పుడప్పుడే తయారవుతున్నారు మిగతా అంటే హర్యానా మాజీ సీఎం భూపేంద్ర సింగ్ హూడా గారు కానీ వీళ్ళందరూ కూడా అప్పుడప్పుడే తయారవుతున్న లీడర్స్ వీళ్ళందరూ కూడా. అయితే వాళ్ళు ఎంచుకున్న మార్గం పొలిటికల్ కనుక పొజిషన్కి వెళ్ళారు. నేను కూడా ఎంచుకున్నట్టయితే నేను సెంట్రల్ మినిస్టర్ అయ్యేవాడిని, స్టేట్కి రాలేను కానీ సెంటర్ లో కొట్టుకునేవాడిని. అయితే మనకు అది వద్దన్నారు. నాన్నగారు వాళ్ళని బట్టి మీరు కంప్లీట్ గా సర్వీస్ మోటోలోనే ఉన్నారు, పొలిటికల్ గా వెళ్ళలేదు, పవర్ పాలిటిక్స్ లోకి వద్దనుకున్నాం. వద్దనుకుని ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉండేది వెళ్దాము అనేది ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది వెళ్దామని. వెళ్తే నాతో రావద్దన్నాడు నాన్నగారు చెప్పాడు. అంటే నువ్వు వ్యాపారం చేసినా
పవర్ పాలిటిక్స్కి వెళ్ళినా సరే నువ్వు మమ్మల్ని వదిలేసి నువ్వు చేసుకో, అయితే నీకేం మేము వ్యతిరేకం చెయ్యం, అయితే మాతో కలిసి ప్రయాణం చేయడం కుదరదు, అంటే ఇంట్లోనే ఉండు, మాతోనే ఉండు, కలిసి ప్రయాణం చేయడం కుదరదు, ఎందుకంటే నీ లైన్ వేరే మా లైన్ వేరే అని చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఫైనల్ గా ఆయన కూడా బతికినంత కాలం కూడా వైట్ డ్రెస్ వేసుకున్నాడు కదరు. మరి అది గాంధీ సిద్ధాంతం కదా కదరు, అంటే తర్వాత చేంజ్ అయ్యారు. ఓ మనం చేసింది రాంగ్, ఇది కరెక్ట్ కాదు, గాంధీ సిద్ధాంతమే కరెక్ట్. గాంధీ అంటే ఎందుకు కరెక్ట్ అంటే ఒక్కొక్కరిని అరెస్ట్ కాబడుతున్నారు, ఎప్పుడైతే అరెస్ట్ కాబడ్డారో మంచి సెలెక్ట్ చేసుకున్న కొంతమందిలో ఒక్కొక్కళ్ళు అరెస్ట్ అయిపోతుంటే ఏదైతే వీళ్ళు అనుకుంటున్నారో ఆ గోల్ కొట్టలేకపోతున్నారు. విప్లవంగా ముందుకెళ్తే మనం అది రీచ్ అవ్వలేము, మనకి ఫ్రీడమ్ రాదు అనుకున్నారా? రాదు అనుకోవట్లే, ఏదైతే ఒక మనిషిని టార్గెట్ చేసుకున్నారో ఆ మనిషిని కొట్టాలంటే గ్రూప్ ఉండాలి కదా. ఆ గ్రూపులు ఏంటంటే ఒక్కొక్కళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే అరెస్ట్ చేస్తున్నారో ఇక మనం ఇది సాధించలేం, మనం రాంగ్ చేసాం, గాంధీ సిద్ధాంతమే కరెక్ట్ అని వీళ్ళందరూ కూడా తర్వాత అంటే అప్పుడైతే ఏం కాలేదు కానీ అంటే తప్పు తెలుసుకున్నారు. అంటే విప్లవం ద్వారా మనకు స్వతంత్రం రాదు, మనం గాంధీ సిద్ధాంతంలో చర్చల ద్వారానే మనం సాధించాలి ఈ విషయాలు అని చెప్పి అప్పుడు చేంజ్ అయ్యి లాస్ట్ లో ఇక అంతా గాంధీ సిద్ధాంతంలోనే నడిచారు. మరి నాన్నగారు వాళ్ళు ఫస్ట్ తాతగారు వాళ్ళు అంతా శాంతియుతంగా ఉన్నారు, తర్వాత నాన్నగారు అమ్మగారు వీళ్ళంతా విప్లవాత్మకంగా ముందుకెళ్లారు, స్వాతంత్రం కోసం చాలా పోరాడారు. ఇప్పుడు మీరు చెప్పారు గాంధీజీ గురించి, గాంధీజీ గారి సిద్ధాంతాలని ఫాలో అయ్యారు. అసలు ఫస్ట్ టైం నేను గాంధీజీ గారి టెంపుల్ ని విజయవాడలో చూశాను, అది జయప్రకాష్ గారు నిర్మించారు. అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది? గాంధీజీ గారి సిద్ధాంతాన్ని జనాల్లోకి తీసుకెళ్దామనా, లేకపోతే ఏ ఉద్దేశంగా టెంపుల్ ని నిర్మించారు మీరు? అంటే ఒక పీరియడ్ లో బాగా దెబ్బలు పడుతున్నాయి, అంటే ఒక కుల రాజకీయాలతో దెబ్బలు పడుతున్నాయి, తర్వాత మత రాజకీయాలతో దెబ్బలు పడుతున్నాయి. అంటే జ్ఞానం కన్నా కులం గొప్పదని, జ్ఞానం కన్నా మతం గొప్పదని సబ్జెక్టు డైవర్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోతుందో మాకు కూడా అర్థం కాని అంటే గందరగోళంలో పడిపోయాం. మాకు తెలియకుండానే పూజలు మొదలు పెట్టాం, మాకు తెలియకుండానే బొట్టులు పెడుతున్నాం, అంటే మా నడవాటికి కూడా మారిపోయింది. అంటే ఇది ఇలా చేయడం వల్ల డిసిప్లిన్ అని మేము అనుకున్నాం. తర్వాత ఏదో ప్రవాహం ఒక కెరటంలో వెళ్ళిపోతున్నాం, తర్వాత అర్థమైంది అరే మనం రాంగ్ చేసాం. అంటే ఎదట వాడు ఏం చదువుకున్నాడు, వాడి నాలెడ్జ్ ఏంటి, వాడు ఎంతవరకు అంటే దేశానికి ఉపయోగపడతాడు అనేది పోయి చక్కగా ఈయన బొట్టు పెట్టుకున్నాడు, శుభ్రంగా వైట్ డ్రెస్ వేసుకున్నాడు, చక్కగా పూజలు చేస్తున్నాడు, ఓకే ఈడు మందెట్టే అనే పరిస్థితి వచ్చేసింది. ఇవాళ నేను చిన్నప్పుడు ఒక స్కూల్లో జాయిన్ అవ్వాలంటే ఆ ట్రస్ట్ ఎవరైతే ఆ మేనేజ్మెంట్ ఉన్నారో ఆ మేనేజ్మెంట్ దగ్గరికి మా తాతగారు తీసుకెళ్ళాడు. తాతగారు తీసుకెళ్తే అప్పుడు అరుగులాగా ఉండేది, అరుగు మీద ఏదో పట్ట ఏదో వేసేవారు, దాని మీద ఏదో చిన్న బల్ల ఏదో ఉండేది, అక్కడ కూర్చుని ఏదో రాసుకున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫలానా ఎక్కని చెప్పు అని అడిగాడు. అడితే నేను సైదాల్సిన గారు నన్ను అడుగుతాడా అనుకున్నా. ఆటోమేటిక్ వచ్చిన తర్వాత ఇక అంటే ఎప్పుడైతే ఆ గర్వం వచ్చిందో ఇంకా సబ్జెక్ట్ ఇంకెక్కడ ఉంటుంది, సబ్జెక్ట్ పోయేసరికి అప్పుడు మళ్ళీ నువ్వు అలాగా వెళ్ళిరా, ఒక 10 అడుగులు అలా నడిచిరా అంటే 10 అడుగులు అలాగా నడిచి వచ్చాం. వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని లెక్కలు అడిగాడు. ఆ లెక్కలు అడిగితే సమాధానం చెప్పాం టకటకమని. అంటే వాళ్ళు ఎందుకు అలా నడుస్తామని నాకు అర్థం కాలే, తర్వాత అర్థమైంది ఓహో ఏదో అడుగుతున్నాడు అని చెప్పి. దాన్ని మనం గబగబా ఆ లెక్కలు చెప్తే ఓకే నువ్వు ఈ లెటర్ తీసుకొని వెళ్ళి జాయిన్ అయిపోన్నాడు, అంతే అయిపోయింది. వచ్చాం, జాయిన్ అయిపోయాం. అలాగా మనల్ని
అంటే సైదా ప్రసాద్ గారు మనవడని సీట్ ఇవ్వలే, ఓకే. మన దగ్గర సరుకు ఉందా లేదని చూసారు ఆ రోజుల్లో, నా చిన్నప్పుడే. అంటే దగ్గర 60 ఏళ్ల కిందట. మరి ఇప్పుడేంటి పరిస్థితి, ఇవాళ ఏంటి పరిస్థితి? ఇవాళ ఫీజు నువ్వు పలానా, నువ్వు 2 లక్షలు ఇవ్వగలిగితే పలానా కాన్వెంట్ లో నీకు సీటు, చదువుతో పలానా సంబంధం లేదు, ₹1 కోటి వేస్తే రికమెండేషన్ చేస్తే చాలు మెడికల్ సీటు. అవును. సరే, మరి ₹1 కోటి ఖర్చు పెట్టాక దీన్ని ఎలా రికవర్ చేసుకోవాలి? పలానా పద్ధతిలో, అంటే దొడ్డిదారేగా. అవును. మరి మొత్తం పోయిందిగా, ఎడ్యుకేషన్ పోయిందిగా. ఇవాళ జంతర్ మంతర్ల దగ్గర ధర్నా చేస్తున్నా అంటే రాసిమీదేగా ఎడ్యుకేషన్ పోవడం వల్ల. ఇప్పుడు అంటే ఈ జనరేషన్ కూడా ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యంలో ప్రజలకి మాట్లాడే హక్కు ఉంది. ఆ మాట్లాడే హక్కుని గత కొంతకాలంగా మనం కోల్పోయామని చెప్పేసి ఈ జనరేషన్ అంతా కూడా జంతర్ మంతర్లో గట్టిగా నిలదీయడానికి, మాట్లాడడానికి సైతం ఇప్పుడు అలా జనరేషన్ అలా ఉంది. ఇది వరకు అంటే నాన్నగారు కావచ్చు, మీ చిన్నప్పుడు కావచ్చు, అప్పటికి ఇప్పటికి ఎంత వేరియేషన్ ఉంది సార్? రాజకీయాలు కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కావచ్చు, ఎంత చేంజ్ వరకు వచ్చింది? అంటే ఎడ్యుకేషన్ పరంగా అనేది మనం చూసేసాం, మనకు అర్థమైపోయింది అంత రాంగ్ జరుగుతుంది అనేది అర్థమైపోయింది. నాకు ఒంట్లో బాగోలేదు, బాగోపోతే తెలిసిన ఆయన అడిగా, ఇలా ఒంట్లో బాగోలేదు ఏంటని చెప్పాను. అంటే అదేముందండి అని చెప్పి ఏదో టాబ్లెట్ రాసిచ్చాడు. ఆ టాబ్లెట్ తెచ్చుకున్నా, టాబ్లెట్లు వేసుకున్న తర్వాత వెన్నెముకలో నొప్పి స్టార్ట్ అయింది. సరే ఇదేంట్రా అని చెప్పి వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తపోతే మళ్ళీ నేనే ఇంకో ఫ్రెండ్ని అడిగా. అంటే అది బాగా హెవీ అండి, అంటే పెద్ద వయసు వాళ్ళు వాడయ్యి ఆ టాబ్లెట్లు, మీరెందుకు వేసుకున్నారు? సరే నేను వేరే రాసేస్తాను, అది వేసుకున్నాను. అది వేసుకుంటే వెంటనే సెట్ అయిపోయింది, ఏదైతే పెయిన్ వచ్చింది. అలాగా ఇక్కడ అన్ని మనకు తెలుసు అని ఎటువంటి అంటే కమర్షియల్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఒక 500 ఫీజు కోసం అని చెప్పి ప్రాణం మీద తీసుకురాకూడదు కదా. మరి అవన్నీ తెలుసుకోవాలా. ఇవాళ అవన్నీ మీ ద్వారా మేము ప్రజలకు చెబుతున్నాం, నేర్చుకోండి, తెలుసుకోండి, జ్ఞానాన్ని పెంచుకోండి. మీకు ఏదైనా సరే మీకు పూజల వల్ల లేదా ఇంకో దాని వల్ల కాదు, మీరు తెలుసుకోవాలా. తెలివితేటలని భగవంతుడు తెలివితేటలు ఇచ్చాడు. మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఎంచుకున్నారో ఆ సబ్జెక్ట్ గ్యారంటీగా సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్ అవ్వడానికి మీరు ఏం చేయాలి, అది మీరు తాపత్రపడండి. మా ఫాదరు, మదరు, మా గ్రాండ్ ఫాదర్ మాకేం ఇవ్వలే, మీ తెలివితేటలతో మీరు డెవలప్ అవ్వండి. మా యూనియన్ సర్కిల్లో కూడా చెప్పింది ఇదే, నీ గాంధీ దేవాలయం కడతా నీ ఇష్టం, అది నీకు తోచింది అంటే నీ విధంగా చేస్తే 10 మందికి ఉపయోగపడితే నువ్వు అనుకుంటాం చెయ్యి. దీన్ని ఇంకోటి ఎవరిని నువ్వు అడగాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో ఆ స్వేచ్ఛ ఉండాలి, నీకు ఆ స్వేచ్ఛ ఉంది, చేసే ఎవరు మీకేం వ్యతిరేకం చెప్పరు. దాని ప్రకారంగా చేసాం, గాంధీ దేవాలయం కట్టాం, స్టూడెంట్ని ఎడ్యుకేట్ చేసాం. అమెరికా నుంచి, జర్మనీ నుంచి, జర్మనీ ప్రొఫెసర్ కూడా వచ్చాడు ఒక ఆయన కూడా గాంధీ మీద బాగా సబ్జెక్టు. అసలు మన ఇండియాలో గాంధీజీ గారి దేవాలయం ఇది ఒక్కటేనా, ఇంకెక్కడన్నా ఉన్నాయి? నల్గొండలో ఒకటి ఉంది, ఒక ఐఏఎస్ ఆఫీసరు ఆ నల్గొండలో కట్టాడు, మెయిన్ రోడ్ మీద. అంటే తెలంగాణలో అయితే ఇక్కడ అయిన తర్వాత అక్కడ కట్టారు. అయితే ఇక్కడే ఏ సంవత్సరంలో నిర్మించారండి ఈ దేవాలయాన్ని? ఇదా నేను 2012 నుంచి స్టార్ట్ చేశా, అంటే ఒక గాంధీ దేశం అనేది. అది 2018లో దేవాలయం అనేది రూపకల్పన చేసి పెట్టాడు. ఓకే. అంటే నేను దేవాలయం చూశాను. బేసిక్ గా గాంధీ గారి గురించి ఎంతమంది అయితే సపోర్ట్ చేస్తారు, ఆయన సిద్ధాంతాలని ఫాలో అవుతారు, కొంతమంది అంతే వ్యతిరేకత కూడా ఉంది. అలాంటప్పుడు అసలు నువ్వు గాంధీజీ గారికి, ఒక స్వాతంత్ర సమర యోధుడికి నువ్వు అసలు ఎలా దేవాలయం కడతావు అని ఏమన్నా వ్యతిరేకత ఏమన్నా వచ్చిందా బయట నుంచి ఫ్రెండ్స్ చెప్పడం కానీ అట్లా ఏమన్నా చెప్పారా? అంటే అడిగారు కొంతమంది, అంటే నువ్వు పటేల్ గారు దేవాలయం కట్టొచ్చు కదా, నేతాజీ గారి దేవాలయం, ఎందుకంటే నాన్నగారి నాయకత్వం నుంచి వచ్చారు కాబట్టి అని చెప్పి కొంతమంది చెప్పారు. ఇలాగా అంటే పొలిటికల్ లీడర్స్ చెప్పారు, అలా చేయవచ్చు కదా, గాంధీ గారిది ఎందుకు కట్టావు అని చెప్పి. అంటే నాకేం కోపం రారా, అంటే వాళ్ళకి ఏదైతే డౌట్ ఉందో ఆ డౌట్ నా దగ్గర వ్యక్తం చేశారు. నేను ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు కొంతమంది ఫ్యామిలీస్ అక్కడ నన్ను చూసి మీరు ఇండియనా అంటే ఇండియనా, మీది ఒకసారి రూపాయి మీ కాయిన్ రూపాయి ఇస్తారా అన్నాడు. అంటే సరే తీసి ₹100 నోట్ ఇచ్చారు.
అక్కడ గాంధీ గారి ఫోటో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూపించి చెప్తున్నాడు, ఈయనే భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఎలా ఉంటారు పిల్లలు, వీళ్ళందరూ చెప్తున్నాడు ఈయన వల్లే భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని. ఎంత గ్రేట్ అది. అంటే ఎక్కడో ఫారిన్ కంట్రీలో ఉన్నోడికి తెలిసింది ఆయన విలువ ఏంటనేది, మనకు తెలియదా? ఓన్లీ గాంధీజీ గారి వల్ల కాదు కదా, గాంధీజీ గారు కూడా వన్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్. అంతే అంతే, ఆయన భావజాలం లేకపోతే ఆయన సిద్ధాంతం మీకు నచ్చింది కాబట్టి దేవాలయం నిర్మించుకున్నాం. అంటే ఆయన వల్లే వచ్చిందని మనం ఏమంటాం. అయితే ఏదైతే ఆయన పాలసీ పెట్టాడో లాస్ట్ లో విప్లవీరులందరూ కూడా ఆ పాలసీగా ఇవాళ అమలు చేస్తుంది. లేదంటే ఇప్పుడు విప్లవాత్మకంగా ఉన్నారని చెప్పి అనుకుందాం, పోనీ మీరు అన్నట్టుగానే అలా కూడా అనుకుందాం. పెద్ద లూటీలు జరిగాయి, మానభంగాలు జరిగాయి, దోచుకునేవాళ్ళు. అంటే కండబలం ఉన్న వాళ్ళదే రాజ్యం అయిపోయేదిగా. కానీ ఈయనేం చెప్పాడు, ప్రజాస్వామ్యం వదిలాలని చెప్పి చెప్తున్నాడు. అలాగే ఇక్కడ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలని చెప్పి చెప్తున్నాడు. దానికి శాంతియుతంగా చేసుకోమని చెప్పి ఏదైనా సరే నీకేదో కోరుకుంది, నాకేదైనా కోరుకుంది, శాంతియుతంగా చేసుకో, అంతే తప్ప ఘర్షణ ద్వారా కాదు. బ్రిటిష్ వాళ్ళు మీ డోర్ ను కూడా చాలా, అంటే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి డోర్ కొట్టేవాళ్ళు అనేది నేను విన్నాను. అది నిజంగా కొట్టేవారా? బ్రిటిష్ వాళ్ళది అసలు పరిపాలన మన బెజవాడలో ఎంతవరకు ఉండేది? అది కరెక్ట్ కాదు. వాళ్ళ టార్గెట్ ఎంతసేపు ఏంటంటే అంటే స్వతంత్ర సమరయోధులు డిస్టర్బ్ చేస్తున్నారు. మేము ఏ కార్యక్రమం అయితే చేస్తున్నాము, మేము ఏదైతే డెవలప్ చేస్తున్నాము, ఆ డెవలప్మెంట్ ని ఈ స్వతంత్ర సమరయోధులు డిస్టర్బ్ చేస్తున్నారు అనేదే తప్ప పర్సనల్ గా అటువంటిది ఏం జరగలే. అలాగని అసలు ఏం జరగకుండా ఏం ఉండలే. జరగాల్సిన చోట కొన్ని జరిగినాయి. అంటే అందరూ మంచోళ్ళు, అందరూ దుర్మార్గులు ఉంటారు కదా. అటువంటి సందర్భాలు ఇప్పుడు అండమాన్ ఉంది. అండమాను నేతాజీ సుభాష్ చంద్రబోస్ అక్కడ దాకా మొత్తాన్ని అంటే తన హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ వచ్చాడు. జర్మనీ వాళ్ళు మనకు సపోర్ట్ చేసి కొంత సైన్యాన్ని ఇచ్చారు నేతాజీ సుభాష్ చంద్రబోస్కి. మరి ఎవరైతే అక్కడ అంటే స్వతంత్ర పోరాటంలో ఉన్నారో, అలాగే ఇప్పుడు ఎవరైతే అక్కడ అంటే దీన్ని కూడా జయించాం అని అనుకున్నారు, జయించాం, ఇక నువ్వు ఇక్కడ నిలబడి ఇదంతా నువ్వు చూసుకో, మేము ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఆ విషయాలు కూడా చూసుకుంటాం అని చెప్పి ఒకరికి అప్పచెప్తే, మరి అక్కడున్న మిలిటరీ వాళ్ళే ఆడవాళ్ళని మానభంగం చేశారుగా. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఎయిర్పోర్ట్లు ఉంటాయి, అండమాన్ ఎయిర్పోర్ట్ లో. ఇదంతా హిస్టరీ, ఇదంతా కూడా మనం అంటే దాన్ని దాచిపెట్టడానికి ఇట్లే. ప్రతి చోట మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు దృష్టితో చూస్తే చెడు కనబడుతుంది, మంచి దృష్టితో చూస్తే మంచి కనబడుతుంది. అలాగే ఇక్కడ చాలా నష్టాలు జరిగినాయి స్వతంత్రం పోరాటంలో. మంచి జరిగింది, చెడు జరిగింది, రెండు జరిగింది. వరంగల్, పరకాల, మరి ఆ ప్లేసుల్లో అయితే మరి మైనార్టీలను కూడా చూడకుండా, తర్వాత మహిళల్ని మరి బట్టలు తీసి మరి ఎంత ఘోరంగా అవమానం చేసిన ఆ ప్రదేశాలు. మరి చాలా మంది బావిలో దూకి మరి చనిపోయిన ఘట్టాలు ఉన్నాయి కదా. అవన్నీ విప్లవాత్మకమైనవి కదా, ఇవన్నీ దారుణం కదా. ఇవన్నీ అది సాయిబులు వాళ్ళు చేశారో లేదా బ్రిటిష్ వాళ్ళు చేశారో ఏదైనా సరే, ఇప్పుడు ఒక స్త్రీ మీదో లేకపోతే ఒక ఉద్యమం మీదో అటువంటి అరాచకాలు చేయడం అనేది రాంగ్ కదా. అవన్నీ తెలుసుకోవాలి. ఎవరికి వాళ్ళు ఏంటంటే దీన్నే మేము అంటే గాంధీ దేశాల ద్వారా లేదా గాంధీ దేవాలయం ద్వారా తెలియజెప్పాలనుకుంటున్నాం. మా ప్రయత్నం అదే. ఇప్పుడు గాంధీ శతకం రచించాం మేము. గాంధీ అంటే ఈ పిల్లలకి చెప్తున్నాం ఇదంతా కూడా ఈ విధంగా ఉందని చెప్పి. ఇది మహాత్మా గాంధీ దేవాలయం. మరి ఇక్కడ జర్మనీ ఆయన వచ్చాడు. మరి జర్మనీ ఆయన వచ్చి పిల్లల్ని ఎడ్యుకేట్ చేసేటట్టు. మరి హిస్టరీ కదా ఇదంతా కూడా. వాళ్ళకేం అవసరం, ఎంతో ఇటలీ నుంచి వచ్చారు. ఇప్పుడు ఈ ఫారినర్స్ వచ్చి గాంధీ గొప్పడని చెప్పి వీళ్ళందరికీ ఎత్తపోతే వాళ్ళకేం అవసరం, వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు కదా. కానీ అలా కాదు. ఇవాళ మనం వందే మాత్రం దాని విలువలు మరి ఇది కూడా నేర్పిస్తున్నాం పిల్లలకి. ఇక్కడ ఏముంది, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, సీఎం చంద్రబాబు నాయుడు, ఇక్కడ మాకు తాగదేముంది? ప్రజాస్వామ్యం ఒత్తిళ్తుందా లేదా? మనకు కావాల్సింది మనకి ఇది ఉంటే చాలు. ఇంక ఎవరన్నా ఉన్నాయి
ఇప్పుడు రేపు రాహుల్ గాంధీ రావచ్చు ప్రైమ్ మినిస్టర్, మనకు అభ్యంతరం ఏంటి? ప్రజలు ఎన్నుకుంటే మనకు అభ్యంతరం ఏంటి? ఎవరి మీద రాగాలు ద్వేషాలు పెట్టుకోకుండా ఎదటి వాడికి జ్ఞానం కలిగించి ఎదటి వాడిని నాలెడ్జ్ డెవలప్ చేసి, అది నువ్వు సైంటిస్ట్ అవుతావు, లాయర్ అవుతావు, మనం ఒక ప్రయోగం చేసి దేశానికి వదిలితే వాడే తీసుకొస్తాడు, దేశాన్ని మంచి మలుపు తిప్పుతాడు. అది మేము ఆశిస్తున్నామమ్మా. ఓకే సార్. సార్, అసలు ఇప్పుడు ఈ జనరేషన్ కి స్వాతంత్ర సమర యోధుల గురించి తెలుసుకోవాలంటే అసలు ఏం తెలుసుకోవాలి, వాళ్ళ త్యాగం గురించి మీరు ఒక 2 మాటల్లో చెప్పండి సార్. ఈ జనరేషన్ వాళ్ళు ఫ్రీడమ్ వచ్చింది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈజీగా అందుతుంది. ఇప్పుడు ఇదివరకు నాన్నగారు వాళ్ళు కావచ్చు, తాతగారు వాళ్ళు కావచ్చు, ఫ్రీగా ఇలా తిరిగేవాళ్ళు కాదు. ఏదన్నా మనం ఒక సభ పెట్టుకోవాలన్నా, లేకపోతే అందరూ కలిపి ఒక యూనిటీగా ఒక దేని గురించి అన్నా మాట్లాడుకోవాలన్నా, స్వాతంత్రానికి ముందు వినాయక చవితి అని చెప్పేసి, వినాయక చవితికి అయితే అందరూ ఆ పూజ గురించో లేకపోతే ఆ భజన పెట్టుకున్నారు. దాన్ని బట్టి మన స్వాతంత్రం రావాలి అని చెప్పేసి పోరాడాలని అప్పుడు ఒక యూనిటీ లాగా, కమిటీ లాగా ఫాలో అయ్యేవాళ్ళు, లేకపోతే ఫామ్ అయ్యేవాళ్ళు అనేది నేను విన్నాను. ఇప్పుడు ఏంటంటే మనం స్వతంత్ర దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో మనం బతుకుతున్నాం. ఈ తరం వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆనాటి త్యాగం ఎంతవరకు గుర్తుపెట్టుకోవాలి? ఆ త్యాగం అనేది ఈనాటి పిల్లలకి ఎవరికి తెలియదు కదా సార్. స్వాతంత్రం మనకు వచ్చిందంటే ఎన్ని వేల మంది వాళ్ళ ప్రాణాలు సైతం కోల్పోయి దేశం స్వాతంత్రం తెచ్చుకునేలాగా పోరాడారు. ఈ జనరేషన్ వాళ్ళు ఆ స్వాతంత్ర సమరయోధుల గురించి తెలుసుకోవాలంటే ఏం చెప్తారు? ఇవాళ ఈ ఎదటి వాళ్ళు ఏదో త్యాగం చేస్తున్నాడు, ఎదటి వాడు ఏదో డెవలప్ చేసి మనకేదో అప్ చెప్తున్నాడు అంటే ఎవడు నమ్మడమ్మా. ఏదో ఆయనకి స్వార్థం ఉంది, ఆ స్వార్థం ఉండబట్టి ఇవన్నీ చేస్తున్నాడు. నిస్వార్థంగా నాన్నగారు లాంటి వాళ్ళు నిస్వార్థంగా చాలా వేల మంది చేశారు కదండి. అది ఆ రోజు. ఇవాళ అటువంటిది ఏం లేదు. ఇవాళ మనం ఏదో సేవ చేస్తున్నాం అంటే ఎవడు నమ్మడు, నువ్వు పిచ్చోడి కింద లెక్క. ఇవాళ ఇంకో మాట అన్నారు అంటే వినాయక చవితి ఉత్సవాలు చేశారు ఏదన్నారు, అది కరెక్ట్. అది మీరు చెప్పింది. అది బాంబేలో స్టార్ట్ అయింది. వల్లభ్ గారు స్టార్ట్ చేశాడు. అక్కడ వినాయకుడు విగ్రహాన్ని పెట్టి భజన పేరుతో, పూజల పేరుతో జనాన్ని గ్యాదర్ చేసి అక్కడ స్వతంత్ర ఉద్యమం గురించి చెప్పేవాడు. వాళ్ళు ఇదొక దారి ఎన్నుకున్నారు, ఈ విధంగా చేస్తే బాగుంటది అని చెప్పి. దాన్ని విజయవాడలో మా నాన్నగారు సర్దార్ రాంపల్లి సూర్యనారాయణ గారు, ఆయన ఇక్కడ పందిళ్ళు వేసి వినాయకుడు విగ్రహాన్ని పెట్టి రంగరంగ వైభవంగా, అంటే ఈ సినిమా కళాకారులు తీసుకొచ్చేవాడు. తర్వాత రకరకాల నృత్యాలు, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం పెట్టి ఇక్కడ ఈయన చేసి, ఈయన కూడా గాంధీ ఈ ఏదైతే స్వతంత్ర ఉద్యమం ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఆయన కూడా చేశాడు. ఇవన్నీ కూడా అంటే ఆయన చూసి ఓహో ఎలా చేయాలని చెప్పి అది నేర్చుకొని దాన్ని ఇక్కడ తర్వాత ఇక్కడ విజయవాడలో వస్త్రత గాని లేదా ఫోల్ బాయ్స్ అంత కానీ చాలా అంటే బీసెంట్ రోడ్ లో కానీ ఇంకా అంతా ఏదో అదో తమాషా అయిపోయింది తప్ప అంటే టార్గెట్ పలానా లేదు, దీని గురించి మనం చేస్తున్నాం లేదు. వాళ్ళేంటి దాని గురించే చేశారు. మీరు చెప్పింది కరెక్ట్. అవును, ఇది వరకు ఏంటంటే దానికి ఒక పర్పస్ ఉండేది. ఆ పూజ కూడా ఏంటంటే పూజ చేసుకునేవాళ్ళు చేతితో భజనలు చేసుకొని లేకపోతే ఊరేగింపుగా తీసుకెళ్లే వాళ్ళు. ఇప్పుడు అంతా కూడా మొత్తం మారిపోయింది లేండి, అంత కమర్షియల్ అయింది. ఇప్పుడు అది ఎవరు నమ్మరు కూడా, సర్వీస్ చేస్తున్నాం అంటే ఎవరు నమ్మని పరిస్థితి వచ్చేసింది. పెద్ద అంటే నేను ఒకసారి చెన్నారెడ్డి గారి దగ్గరికి వెళ్ళా. చెన్నారెడ్డి గారి దగ్గరికి వెళ్తే చెన్నారెడ్డి గారు అన్నాడు, ఏం చేస్తున్నావు బాబు అన్నాడు. అంటే నేను ఫలానా యూనియన్ లీడర్ ఉన్నాయి, నా పోస్ట్ ఫలానా అని చెప్పి. అది కాదు, నువ్వేం చేస్తున్నావు అంటే నాకు అర్థం కాదు. అంటే అన్న నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి నువ్వేం పని చేస్తున్నావు అది చెప్పు అన్నాడు. మనకు అప్పుడు వ్యాపారం ఏం లేదు, అసలు ఏం లేదు, ఎడ్యుకేషన్ లైన్ లోంచి వచ్చాం, అర్థం కాలేదు. అప్పుడు అమ్మ రాంగ్ చేసాంరా, అప్పుడు అనిపించింది రాంగ్ చేసేసాం, సర్వీసే చేసాము, రాంగ్ చేసేసాం, అది ఇది కరెక్ట్ కాదు అని. సరే మళ్ళీ వచ్చాం, విజయవాడ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు నాదెండ్ల భాస్కర్ ఇంటికి వచ్చాడు. నాదెండ్ల భాస్కర్ సేమ్ అదే పరిస్థితి. అక్కడ కూడా ఏం చేస్తున్నావు బాబు అన్నాడు. ఏం చేస్తున్నావు నాకు ఆయన అడిగాడు కదా చెన్నారెడ్డి గారు, ఈయన బాంబు పేరేసాడు అనుకుంటేనే నేను వాళ్ళని యూనియన్ చూస్తున్నాను. అలా కాదు, దీనికి ఏం చేస్తున్నా చెప్పు.
ఫ్యామిలీని పోషించుకోవడం అంటే సేమ్ అదే అడిగాడు. వీళ్ళిద్దరు కూడబడుకొని అడిగాడు అనిపించింది నాకైతే. అడిగితే ఈయననే వేరే చూడట్లేదు. ఎలాగా మరి అలాగైతే అంటే ఈ ఉద్యమం ఎంతకాలం నడుస్తుంది డబ్బులు లేకుండా? అమ్మగారికి కూడా లాస్ట్ 2022లో కొన్ని అవార్డులు వచ్చాయి. అసలు అమ్మగారికి గాని నాన్నగారికి గాని ఏమేమి అవార్డులు వచ్చాయండి? ఆయన అవార్డులు తీసుకోవడానికి ఇష్టపడేవాడు కాదు. నాన్నగారు తీసుకోలేదు. అస్సలు ఇష్టపడేవాడు కాదు. నాన్నగారికి అంటే అసలు వీటన్నిటి వ్యతిరేకం. ఓకే. ఆయన అస్సలు తీసుకునేవాడు కాదు. ఇప్పుడు ఐక్య కుదరగల్ గారితో ఫోటో ఉంది. నేను ఆయన చేతికి అందొచ్చి నేను లైన్ లోకి వచ్చిన తర్వాతే నాన్నగారిది ఫోటోలు గాని రికార్డ్స్ గాని సేకరించి పెట్టాను. మొన్న రీసెంట్ లేదు, రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ నాన్నగారికి బయోడాటా కావాలని చెప్పి కల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేశారు. నాకెవరు ఇచ్చారు నెంబర్ అంటే, మాకు ఈ విషయం చెప్పండి తర్వాత మాట్లాడుకుందాం, మా టైం లేదని. వెంటనే నేను సరోజిని రిగాని ఏపీ ఫ్రీడమ్ ఫైటర్స్ హైలైట్స్ ఆఫ్ ఏపీ ఫ్రీడమ్ మూవ్మెంట్ అనే పుస్తకంలో ఉందో ఒకసారి తిరగండి, లేకపోతే నేను కూడా చెక్ చేస్తాను అని చెప్పాను. అంటే బుక్ ఎవరన్నా రాశారండి? గవర్నమెంట్ రాయించింది. సరోజిని రిగాని అని ఆవిడతో రాయించింది. ఫ్రీడమ్ మూవ్మెంట్ ఆంధ్రప్రదేశ్ లో ఎలా జరిగింది, ఎవరెవరు ఏంటని. దాంట్లో ఇది రాసింది, అగ్గిపెట్టి బాంబులతో దొరికిపోయాడు సున్నాన్ గారు అని రాసింది. అది నేను తీసి వాళ్ళకి పంపించా. అంటే వాళ్ళు ఇంకా ఏదో రికార్డ్స్ పెట్టారు, వాళ్ళ దగ్గర ఇంకా రికార్డ్స్ ఉన్నాయి, మా దగ్గర ఇంకా ఉన్నాయండి, థ్యాంక్స్ అండి అయినా వెంటనే మీరు స్పందించినందుకు, మీరు ఢిల్లీ రండి అని చెప్పి అన్నారు. అంటే ఎందుకు ఢిల్లీ అంటే, మేము ఫ్లైట్ టికెట్ పంపిస్తున్నాం, మీరు రండి చెప్తాం అన్నా. సరే ఏదో సెలవు పంపించారు, సరే దానికోసం అంతవరకు ఎందుకు. అది ఎందుకంటే స్వాతంత్ర సమరయోధుడి యొక్క వారసుడు కదా సార్ మీరు. సో ఏంటంటే గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసి, ఇప్పుడు ఢిల్లీ పిలిచారు అంటే అది నాన్నగారి అమ్మగారి యొక్క త్యాగం కావచ్చు, దానికి గుర్తుగా. అలా మన గవర్నమెంట్ అమ్మగారికి ఒక 2 సంవత్సరాల క్రితం ఏదో నేను చూశాను, అది ఏవిచ్చారు? ఎన్టీఆర్ అవార్డు ఇచ్చారు అమ్మగారికి. రజనీకాంత్, బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి అవార్డు ఇచ్చారు. 99 ఏళ్ళు ఉన్నారా, 100 సంవత్సరాలు ఉన్నారా అమ్మగారు? 100 లేరు, 98 సంవత్సరాల వరకు హ్యాపీగా జీవించారు, ఎవరి మీద ఆధారపడకుండా, డిపెండ్ కాకుండా. ఇదివరకు నేను చూసినప్పుడు కూడా మాట్లాడేవారు కొంచెం కొంచెం. అవును అవును. ఇక్కడ నా మిస్సెస్ చనిపోయి 5 ఏళ్ళు అయింది. అమ్మగారు చనిపోయేంత వరకు కూడా నాకే వండి పెట్టేవారు. అమ్మగారు వద్దమ్మా ఎందుకు ఇలా చేతులు. 97-98 ఏళ్ళు వచ్చిన. అవును. అంటే నాకు తెలిసి అమ్మగారు ఒక 2 ఏళ్ల వరకు కూడా ఉన్నారు కదా, సంవత్సరం అయింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి ఈ వాతావరణం అంతా కరోనా ఇదంతా వచ్చిన టైంలో ఈవిడ పైన డాబా మీద మొక్కలు పెంచేది, కూరగాయలని పువ్వులు, దాంతోనే వంట చేసేది. ఆ వంట బయట నుంచి కూడా తెచ్చే పని లేకుండా, అంటే బతినంత కాలం ఏం ఇబ్బంది లేకుండా సర్వీస్ యాక్టివిటీస్ తోనే కాలం చేసింది. ఆవిడ పేరులోనే సెంట్రల్ గవర్నమెంట్ డిఏ బేసిక్ 2 యాడ్ చేసి, అంటే సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ లో అడ్వైజర్ నెంబర్ గా ఉన్నప్పుడు మదర్ చేసిన ప్రపోజల్ ని డిప్యూటీ హోమ్ మినిస్టర్ యాక్సెప్ట్ చేసి డిఏ బేసిక్ 2 యాడ్ అయ్యి 26,000 రూపాయలు చేసింది. అది చాలా హిస్టారికల్ అయ్యాను కూడా. దాన్ని ప్రైమ్ మినిస్టర్ దగ్గర పంపిస్తే ఆ తీర్మానాన్ని ఆయన యాక్సెప్ట్ చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి వెళ్ళి అక్కడేమో జీవో ఇష్యూ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వస్తే ఆయన ఎర్రకోట మీద అనౌన్స్ చేశాడు. హిస్టారికల్స్ అనమాట. వండర్స్ ఏ అయిపోయింది ఇంకేముంది ముసలావిడ అని అందరంటే, అటువంటి ఆవిడకి మళ్ళీ ఒక అంటే ఒక సర్వీస్ చేయడానికి ఆవిడ మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. దాంతో మరి ఈ గవర్నమెంట్ లో, మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్ ఈ గవర్నమెంట్ లో మిమ్మల్ని రికగ్నైజ్ చేసి స్వాతంత్ర సమరయోధుడి వారసురాలుగా ఇంకా ఎందుకు మిమ్మల్ని రికగ్నైజ్ చేయట్లేదు? మీకు సంబంధించి ఎందుకు ఏ బాధ్యత అప్పచెప్పట్లేదు? అంటే నాకు వద్దంది. మీరు కానీ మీరు అంటే ఆ మధ్యలోకి వెళ్తే సర్వీస్ చేయలేమని వీళ్ళని చూసి నేర్చుకోవడం వల్ల వెళ్ళైపోయాను. జగన్మోహన్ రెడ్డి గారు నాకేమో చైర్మన్ పదవి రికమెండ్ చేసి సంతకం పెట్టాడు. నేను వెళ్ళలేదు, వద్దా అంటే మనకి అంటే అందరు చెప్పారు పొజిషన్ లో ఉంటే నువ్వు ఇవాళ 10 మంది సాయం చేస్తే అప్పుడు 100 మంది సాయం చేయగలుగుతావు.
పవర్ లోకి వెళ్ళిపో అంటే మళ్ళీ ఈ పాలిటిక్స్ లోకి వదిలే అంటే నాకేమో అన్ని పార్టీలతో నాకు పరిచయాలు, అన్ని కులాలతో మతాలతో పరిచయాలు. ఇవాళ ఏమో ముద్ర వేసుకుని ఒక చోట ఉండడం వద్దు అలాగా అని చెప్పి నేను వద్దని వదిలేశాను. అయితే నేను ఆయుర్వేదిక్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను మెడికల్ ట్రీట్మెంట్ కోసం. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు నాకు ఎంఆర్ఓని పంపించి కారు ఇచ్చి పింగళి వెంకయ్య అవార్డు ఇచ్చారు. నాకు ఫోన్ చేస్తే ఇలాగ పోలేదు రాలేనని చెప్పంటే నేను పర్మిషన్ కూడా ఎవరు ఇక్కడ అంటే నేను కలెక్టర్తో మాట్లాడేస్తాను మీరు రండి అని చెప్పి ఒక 2 hours నేను చెప్తానని చెప్పి కలెక్టర్ ఫోన్ చేశాడు. ఇక్కడ జాయింట్ కలెక్టర్ ఫోన్ చేసి పర్మిషన్ ఇచ్చారు. ఎంఆర్ఓ వస్తాడు, కార్ ఇచ్చి పంపిస్తాను, ఒక 2 hours పర్మిషన్ ఇవ్వండి, మళ్ళీ వెంటనే పంపించేస్తాను. అలాగే వెళ్ళా, హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా వెళ్ళాను. అక్కడ పింగళి వెంకయ్య అవార్డు ఇచ్చారు. మళ్ళీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఇక్కడ పైగ్రాపురం అక్కడ మళ్ళీ అక్కడ వదిలిపెట్టారు. హ్యాపీ. చాలు, ఇంకా ఇంత మించి మనం ఇంకేం కోరుకుంటాం. అదే సార్, ఇంకొకటి మరి అది అడగొచ్చో లేదో తెలియదు కానీ ఇప్పుడు సయ్యద్ అప్పలస్వామి గారి కాలేజ్ ఇదివరకు ఒక 2 సంవత్సరాల క్రితం వరకు చక్క పిల్లలతో అసలు కళకళలాడిపోతూ కాలేజీని చూస్తే ఒక మంచి అద్భుతంగా అనిపించేది. లోపల పిల్లలు చదువుకుంటూ మేనేజ్మెంట్ అంతా కూడా. ఇప్పుడు ఆగిపోవడానికి ఏమన్నా రీజన్స్ ఉన్నాయా? ఎందుకు అది ఆపవలసి వచ్చింది? ఇది టెంపరీనా లేకపోతే ఎలాగ? అంటే ప్రస్తుతం మంచి మాట అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో జీవో ఇష్యూ చేశాడు. అంటే ఎయిడెడ్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలోకి కలిపేయాలి అనేది ఒక పాలసీ తీసుకొచ్చారు. పాలసీ తీసుకొస్తే చాలా మంది కోర్టుకి వెళ్దాం ఇది అన్నారు. కానీ నేను అంటే ఇక మనం సిద్ధాంతం ఏదైతే పెట్టుకున్నారో ఇంకా దానికి వ్యతిరేకించినట్టే కదా మనం ఆ పని చేస్తే. కనుక ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరున్నా వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాల్సింది. వాళ్ళు ఒక పాలసీ పెట్టుకున్నారు, మనం ఎందుకు దాన్ని డిస్టర్బ్ చేయాలి. ఓకే, హ్యాండ్ ఓవర్ చేసి తీసుకున్నాం. ఎయిడెడ్ స్టాఫ్ మొత్తాన్ని ఇచ్చేసాం. మొత్తం స్టాఫ్ మొత్తాన్ని ఇచ్చాం. సరే, స్టాఫ్ వెళ్ళిపోయారు. స్టూడెంట్స్ దాని తర్వాత ఒక 2 years అంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉంటారు కదా, ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు లేవు. ఎందుకు లేవు అంటే నేను 5,000 6,000కి పాఠాలు చెప్పి పంపించాం 1 year ఫీజు. అంతే ఒక స్టూడెంట్ అంతే ఫీజు కట్టేది. ఇవాళ ఇప్పుడు నేను బిజినెస్ చేయాలి. బిజినెస్ చేయాలంటే 1,25,000 వసూలు చేయాలి. 5,000 ఎక్కడ, 1,25,000 అంటే పాలసీ దెబ్బతింటుందిగా. మనం ఏదైతే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేసామో ఆ సిద్ధాంతం పోతుంది. ఏదైతే అది అంటే నా పీరియడ్లో వద్దనుకున్నాం. ఆ వ్యాపారం మనకు వద్దులే, మనకు కావాలి ఇప్పుడు డబ్బే కావాలి, ఇంకో రకంగా సంపాదించుకోవాలి తప్ప ఏదైతే అంటే వాళ్ళ ఆశయం కోసం పెట్టారో అదే. నిర్మించారండి కాలేజ్ ని? తాతగారా నాన్నగారా నిర్మించారు? నాన్నగారే నా తాతగారి పేరు మీద పెట్టుకున్నాడు ఆయన. అంజయ్ గారు సీఎం గా ఉన్నప్పుడు ఆయన 8 తీసుకొచ్చాడు. 8 తీసుకొచ్చి చాలా మంది గవర్నమెంట్ జాబులు చేశారు. నా పీరియడ్ వచ్చేసరికి అందరు రిటైర్ అయిపోయారు. మళ్ళీ నేను మండపద్ద ప్రసాద్ గారితో మాకున్న సాన్నిధ్యం వల్ల అడిగి తెలపడితే ఆయన మాట్లాడి మళ్ళీ కొంత మంది స్టాఫ్ ని వేయించాడు. అమ్మ బతికేమో మళ్ళీ దాని అది బతుకుతుంది, మనం వేరే యాక్టివిటీస్ లోకి వెళ్ళినా దీనికి వచ్చే ఎవరన్నా మేనేజ్మెంట్ చేయవచ్చు కదా అని అలాగ అనుకున్న టైంలో ఇది జరిగింది. ఇది జరిగిన తర్వాత మనం గవర్నమెంట్ మీద అటువంటి పోరాటాలు వదిలేని వదిలేసాం. మీకు ఏదైనా బాధగా అనిపిస్తుంది? చాలా అంటే ఎంత అంతా ఉండదు, చాలా ఉంటది. కానీ అది కాలానికి వదిలిపెట్టాలి. కాలానికి కాకుండా మీరు ఒకవేళ ఇది గనక సీఎం గారి వరకు వెళ్తే మీరు అడగాలనుకున్న ఒక క్వశ్చన్ నేను చెప్పాను. నేను ఆయనతోని మాట్లాడారా, వెళ్ళారా? సీఎం గారితో చెప్పాను. అంటే ఇప్పుడే వచ్చాం కదా. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కాదు కదా, లోకేష్ గారు ఆయనతో చెప్పలేదు. అంటే నాకు ఆయనతో అంత పరిచయం లేదు. మామూలు తెలుసు కానీ, అంటే నేను నా గురించి ఆయన తెలుసు కానీ మామూలు నమస్తే అంటే నమస్తే కానీ అంత డీప్ గా అంటే ఈయన ఎక్కువ సంవత్సరాలు చేశాడు కదా. మరి చాలా విషయాల్లో హైదరాబాద్ లో ఉన్నప్పుడు తెలుసు. అంటే ఆయన సీనియర్, నాన్నగారు కానీ తాతగారు కానీ మీరు చేసిన ఇది కానీ అన్ని తెలుసు. ఈయన కంటే మేబీ కొంచెం అటు ఇటుగా తెలియకపోవచ్చు. అంటే ఎన్టీ రామారావు గారు, నాన్నగారు వీళ్ళంతా ఇక్కడే కుస్తీ పోటీలు పెట్టారు. ఇవన్నీ హిస్టారికల్స్. అక్కినేని నాగేశ్వరరావు
ఎస్వి రంగారావు పాత బ్యాచ్ అంతా కూడా మరి అంటే కొత్తపేటలో ఉన్నప్పుడు అంటే మద్రాసు నుంచి వస్తే ఇక్కడ మా ఇంట్లో దిగేవారు. ఎవరెవరు వచ్చేవారు? అక్కినే నాగేశ్వరరావు వచ్చేవాడు, తర్వాత ఎన్టీ రామారావు వచ్చేవాడు, ఎస్వి రంగారావు వచ్చేవాడు, గిరిజ అట ఒక అంటే హాస్య నటి అట ఆవిడ అంటే ఎవరన్నా ఆర్టిస్టులు వస్తే అక్కడ నల్ల రామూర్తి అని ఆయన ఒకడు ఇలాగ ఎవరు వచ్చేవారు. వచ్చి అంటే వస్తే తయారయ్యి మళ్ళీ వాళ్ళు డిస్ట్రిబ్యూటింగ్ ఏ పనులు ఉంటాయో చూసుకొని అట్నే వెళ్ళిపోయారు. ఒకళ్ళు మరుసటి రోజు కూడా ఉండవలసి వస్తే మన ఇంటికాడ ఉండి సరే అక్కడే భోజనం చేసుకొని వెళ్ళేవారు. కేవలం తయారవడం కోసం ఇక్కడికి వచ్చి తయారై వెళ్ళిపోయారు. 2 రోజులు ఉండాల్సి వస్తే ఇంకా అక్కడ ఇవన్నీ చేసుకున్నారు. అది ఆ సన్నిహితం ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక మనం ఏదైనా కావాలంటే ఆయనతో చేయించుకోవచ్చు. అంటే వాళ్ళ ఫ్యామిలీతో మనకు రికగ్నిషన్. అలాగే రాజశేఖర రెడ్డి గారితో కూడా మనకు ఆ రిలేషన్. అంటే ఇటువంటి లేదు కానీ పొలిటికల్ గా పరిచయాలు ఉన్నాయి. కావాలంటే అటు కూడా చేసుకోవచ్చు. ఇది ఎందుకని మీరు ఇంత పెద్దవాళ్ళు తెలుసు, అధికారులు తెలుసు, లేకపోతే నాయకులే తెలుసు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మరి మీ యొక్క బాధని ఇదని చెప్పి వాళ్ళకి ఎందుకు తెలపలేకపోతున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు. అంటే నేనేం బాధ వ్యక్తం చేయలేదు కానీ ఇలా జీవో ఏదన్నా విషయం చేస్తే మళ్ళీ ఎయిడెడ్ కాలేజ్ రన్నింగ్ లోకి వస్తాయి. ఇప్పుడు నాది కూడా క్లోజ్ అయ్యి ఉంది కదా, అలా ఖాళీగా పడి ఉంది. ఏదైనా చేస్తే ఇంకో 10 మంది మళ్ళీ హెల్ప్ చేయగలుగుతాను. 10 మంది ఏంటి సార్, ఇప్పుడు కొన్ని వందల మంది, ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా, అలాంటిది కాలేజ్ లో చదువుకొని ఎంతమంది బయటకు వెళ్ళి. అంటే నేను చెప్పింది ఏంటంటే ఎంప్లాయీస్ అన్నాను. ఎంప్లాయీస్ ఓకే, 10 మంది ఎంప్లాయీస్ బతుకుతారు కదా దాని మీద. అది నాకు అంటే ఇప్పుడే వచ్చాను కదా, కొద్దిగా వెయిట్ చేయి, దాని గురించి ఆలోచన. అంటే అది కాంట్రవర్సీ అవుతుంది. జీవో ఇష్యూ చేశాడు అనుకో, అంతకుముందు ఆయన ఇచ్చినట్టు ఇప్పుడేమో ఈయన మళ్ళీ దాన్ని ఏదో చేసినట్టుగా ఒక కాంట్రవర్సీ వస్తుంది కదా అని ఆయన అన్నాడు. సరే అంటే వాళ్ళ పరివారం వ్యాపారం చేసే ఊరు కానీ ఎందుకు అలాగా అన్నారు, కానీ అది మనకి ఇష్టం లేదు కనుక ఆగాం. ఒకళ్ళు నిజంగా వ్యాపారం చేయాల్సి వస్తే దాన్ని ఏదో ఆలోచన చేస్తాం, ఒకళ్ళు చేయాల్సి వస్తాయి. ప్రస్తుతం అయితే వెయిటింగ్, ఏదైనా ఛాన్స్ వస్తుంది. సరే వర్గం ఉంది కనుక ఏదో చూస్తారు అనేది. ఈ తరానికి మీ నుంచి ఒక మంచి మాట ఏం చెప్తారు? ఈ తరానికి అందరూ చదువుకోవాలి. మనం చెప్పేది ఎవరికైనా ఇదే చెప్తున్నాం. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎవరు ముసళ్ళు అయిపోలేదు, ఎవరు చంటి పిల్లలు కారు, అందరూ కూడా జ్ఞానవంతులే. అందరి దగ్గర భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్య ఇస్తాడు. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ దాంట్లో ఒక టాప్ పొజిషన్ రావాలన్నదే నా కోరిక. ఎవరు చెప్పినా అదే చెప్తాను. ఎవరైనా సరే, అది మీరు గాని నేను గాని ఇంకా మన పరివారం ఎవరైనా సరే, నేను ఒక సబ్జెక్ట్ అనుకున్నా, ఎవరైనా సరే నా దగ్గర రావాల్సిందే. సీఎం గాని ప్రైమ్ మినిస్టర్ గాని ఎవరైనా సరే నాకు ఫోన్ చేయాల్సిందే, నాకు పలానా హెల్ప్ కావాలని చెప్పి. ఇప్పుడు కూడా కలెక్టర్లతో సహా ఏమంటే ఇవాళ మేము August 15 వస్తుంది, లేదా రిపబ్లిక్ డే వస్తుంది, ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎలాగా ఏంటంటే సార్ నేను మోసుకొత్తాలి. అలాగా మనం ఆ సర్వీస్ ఏదైతే మనం నేర్చుకున్నామో ఆ నేర్చుకున్న సబ్జెక్ట్ ని సక్సెస్ అవ్వండి, అది గోల్ కొట్టండి అంతే. అనవసరంగా ఒకరి మీద నిందలు వేయడం కానీ అనవసరమైన టైం వేస్ట్ చేసుకోకూడదు. ఏదైనా మన ఫోకస్ అంతా గోల్ మీదే ఉండాలి. ఎంచుకున్న గోల్ మీద నువ్వు ఏదైతే ఎంచుకుంటావో, వ్యాపారం అనుకో, ఎడ్యుకేషన్ అనుకో, లేకపోతే మంచి పొజిషన్ కి ఎడ్యుకేషన్ మంచి పొజిషన్ ప్రొఫెసర్ అవ్వాలనుకో, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ గోల్ మీద మనసు పెట్టు, డిస్టర్బ్ అవ్వద్దు. ఆ డిస్టర్బ్ కాకుండా ఉండడానికి ఏం చేయాలో చెయ్యి. సక్సెస్. థ్యాంక్ యూ సార్, మీ యొక్క సమయాన్ని మాకు మా ప్రేక్షకులకి ఏంటంటే స్వాతంత్ర సమర యోధుల గురించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అమ్మా, మీకు కూడా ధన్యవాదాలు. మీ ద్వారా నా అభిప్రాయాన్ని ప్రజలకు తెలియజేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని నేనే థ్యాంక్ చెప్తాను. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. మనం ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్నామంటే, మనకి నచ్చిన నాయకుడిని ఎన్నుకుంటున్నామంటే దీని అంతటికీ కారణం మనకి స్వాతంత్రం రావడం. మన స్వాతంత్రం రాకముందు ఎంతో మంది, ఎన్నో వేల మంది స్వాతంత్రం గురించి పోరాడారు. మనం కొంతమంది నాయకుల పేర్లే చూస్తుంటాం. తెర వెనుక కష్టపడి ఎన్నో కుటుంబాల యొక్క త్యాగాలు ఉంటాయి. అలాంటి కుటుంబమే సయ్యద్ అప్పలస్వామి గారు, అలాగే సూర్యనారాయణ గారు, నరసాయమ్మ గారు కూడా. వీళ్ళందరూ కూడా
స్వాతంత్రం కోసం ఎంతగానో పోరాడారు. వాళ్ళ కుమారుడైతే జయప్రకాష్ గారితో అయితే మనం మాట్లాడి చాలా విషయాలను తెలుసుకున్నాం. ఇదండి 80వ స్వాతంత్ర దినోత్సవం. ప్రతి ఒక్కరికి మా విహారీ మీడియా తరపున ప్రతి ఒక్కరికి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ విహారీ మీడియా.